శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. సహజంగా మనం ఆధ్యాత్మికత అనేటువంటి శీర్షికలు చెప్పుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికత అని అనగానే మనం ఏవో గొప్ప గొప్ప సాధనలు, గొప్ప గొప్ప పుస్తకాలు, గొప్ప గొప్ప మహాత్ములు చెప్పినటువంటి విషయాలు మనం ఏదో ప్రత్యేకంగా జీవితంలో చేయటము అని భావించుకుంటాం. అంటే తప్పు కాదు, అవన్నీ తెలుసుకోవలసిందే, వినవలసిందే, గ్రహించవలసిందే. అవన్నీ తెలుసుకుంటేనే ఈ సహజత్వం అర్థమవుతుంది. అవన్నీ తెలుసుకోకుండా ఈ సహజత్వం దాకా మనిషి రావటం కూడా కష్టమే. కానీ ఆధ్యాత్మికత జీవితానికి ఏదో గొప్పగా భిన్నమైనదని భావించుకునేటువంటి చర్య ఉందే, అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఆధ్యాత్మికత అసలు మనకు భిన్నమైన విషయమే కాదు. అది అసలు గొప్పదని అనుకోవటానికి వెళ్ళాలి. అది మనమే, మన గూర్చిన చదువు. అది మనమే అయినప్పుడు మన గూర్చిన చదువు, మన గూర్చిన జ్ఞానము, మన గూర్చిన విజ్ఞానము అయినప్పుడు దానికి ఏ ప్రత్యేకత, ఏ గొప్పతనం ఏది ఆపాదించినా మనం దాన్ని ఇంకోవైపు తీసుకెళ్ళిపోతున్నాం. అంటే సహజత్వానికి భిన్నంగా, మనకు భిన్నంగా, మనకు అందనంత ఎత్తులోకి తీసుకెళ్ళిపోతున్నాం. అందుకే ఎవరు దాన్ని సాధించలేకపోతున్నారు. ఎవరు కూడా ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు ఈ వైపు వెళ్ళలేకపోవటానికి ఎక్కడో కోటాను కోట్లలో ఎవరో ఒక మహాత్ముడు, మహనీయుడు జీవన్ముక్తులుగా కనపడటానికి కారణం ఏంటి అంటే, అసలు దాన్ని ఏదో అది గొప్ప విషయంగా భావించుకుంటున్నాం, మనకు భిన్నమైన విషయంగా భావించుకుంటున్నాం, ఎక్కడో ఆకాశంలో పెడుతున్నాం. ఎవరైనా అలా జీవించే వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. కాదు, అది మనమే. ఆధ్యాత్మికత అనేది మనకు సంబంధించినటువంటి సంపూర్ణ సత్యాన్ని తెలియచేస్తున్నటువంటి ఒక సహజ సామాన్య విషయము. అది మనమే. అది అంత సహజమైతేనే, అంత సామాన్యమైతేనే మనం దాన్ని పొందగలుగుతాం. ఈ విషయం తెలుసుకోవాలి. అంటే ఈ విషయం తెలియాలి అంటే ఇప్పుడు జరుగుతున్నన్ని ఆచరించుకుంటూ రావాలి. గొప్పదనో, గురువుని అనుసరించో, గ్రంథం చదువుకోనో, ఆయన మహాత్ముడు చెప్పాడనో ఆ మార్గాల్లోనే రావాలి. కానీ దాన్ని, ఆ మార్గాన్ని నేనేదో గొప్ప పనులు చేస్తున్నాను, ఇవన్నీ గొప్పవి అని అక్కడ ఆకాశంలో పెడితే నువ్వు ఎప్పటికీ ఆ గొప్పను పొందలేవు. ఎందుకంటే అక్కడ గొప్ప అనేది లేదు. అసలు ఉన్నదంత సహజత్వమే, సామాన్యత్వమే. మనకు ఆ సామాన్యత్వం తెలియక శరీరము నేనన్న భావనలో మనం జీవించటం వలన శరీరానికి ఆధారమై ప్రాణశక్తిగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి అది మనమే అయ్యుండి, అది మనదే అయ్యుండి, మనం దానితోనే రోజు ముడిపడి జీవిస్తూ ఉండి మనకంటే భిన్నమైందిగా, గొప్పదిగా భావించుకుంటున్నాం. అసలు అది మనమే. అది లేకపోతే మనం ఉండటానికి కూడా లేదు. ఇప్పుడు ఈ శరీరం నేనన్న భావన కూడా లేదు. ప్రాణం లేకపోతే శరీరం నేనన్న భావన ఎక్కడుంది? అంటే ప్రాణం ఏముంది? సహజమైంది, మనలోనే ఉంది. ఇంకా అందులో అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు. అంతా మామూలుగానే ఉంది. అది మనలోనే ఉంది, అంత మామూలుగానే ఉంది. అందులో ఎటువంటి అద్భుతము, మహిమ, మాయలు కూడా లేవు. ఇది తెలుసుకోవాలి మనం. అది మనమే అయినప్పుడు అద్భుతాలేంటి, మహిమలేంటి, మాయలేంటి, మంత్రాలేంటి, యంత్రాలేంటి, తంత్రాలేంటి, ఈ గారడీలేంటి అంటే ముందు తెలుసుకునేటప్పుడు ఏదో పసిపిల్లవాడికి బొమ్మను చూస్తే ఆనందం కలిగినట్టుగా, ఓ చిన్న పిల్లవాడు చిన్న చిన్న బొమ్మలతో ఆడుకొని తాను నిజమైన మనుషులతో, నిజమైనటువంటి పులులతో, సింహాలతో, బొమ్మలతో ఆడుకొని నిజమైన వాటితో ఆడుకుంటున్నట్టుగా భావించుకుంటాడు. అలాంటి ఒక స్థితే తప్ప అది చాలా సహజత్వం. ఇదంతా ఎందుకు చెబుతున్నాను ఇప్పుడు అంటే, ఆధ్యాత్మికతలో ఏవో పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద గ్రంథాలు అవన్నీ నిజంగా మంచివే. అయితే అవన్నీ సహజంగా చెప్పబడిని, సహజ సామాన్య స్థితిలో అది నువ్వే అని చెప్పబడిని. ఇప్పుడు ఆధ్యాత్మికత అంతా ఏం చెబుతుంది? తత్వమసి. మొత్తం సింపుల్గా కొన్ని వాక్యాల్లో చెప్పేశారు. అసలు మనం వెళ్ళి మొత్తం ఏం చదివేసుకోక్కర్లా. కానీ చదవకుండా నీకు అది తెలియదు, ఆ జ్ఞానం రాదు. తత్వమసి అంటే తత్ త్వం అసి అంటే సంస్కృతంలో ఇవన్నీ. పూర్వం మరి సంస్కృతం ఎక్కడ మనకి ఆగిపోయిందో తెలియదు. పూర్వపు మానవుల భాష సంస్కృతమే. మొదట మానవుల విద్యా భాష సంస్కృతము. అందుకని అందులో ఉన్నాయి మొత్తం.
తర్వాత అదంతా దేశకాల పరిస్థితులు మారుతూ, నాగరికత మారుతూ, అందులోంచి శాఖోపశాఖలుగా, అంటే మనుషులకు మొత్తం మతం లేదు. మొట్టమొదట మతం అనేది లేదు. మొట్టమొదట ఉన్నది మానవ జాతి ఉంది. ఆ మానవ జాతి తన నాగరికతను పెంచుకుంటుంది, డెవలప్ అవుతుంది, జంతువుల నుంచి విడిపోతుంది. అప్పటి భాష సంస్కృత భాష. అప్పటికి మతాలు ఏర్పడలేదు. తర్వాత మనుషుల్లో ఉన్నటువంటి ప్రవృత్తి, ఏదో కొత్తదనం కావాలి, నేనేదో సృష్టించాను అనేటువంటి ఒక భావన కావాలి. అందుకని ఎవరికి వాళ్ళు విడదీసుకుంటూ వచ్చారు. మతాలన్నీ కూడా మనిషి అహంకారంలోంచి పుట్టినాయి. మనిషి అహంలోంచి పుట్టినాయి మతాలు. అవి విడదీసుకుంటూ వెళ్ళారు. సరే, ఏదైనా కానివ్వండి, అక్కడి నుంచి మా మత గ్రంథాలు వచ్చినాయి. ఆ మత గ్రంథాలకి ఆ మత ప్రకారం సృష్టి తయారు చేసుకున్నాడు. మొత్తం ఇవన్నీ మనిషి అహంలోంచి పుట్టినాయి. కానీ ఒరిజినల్గా అసలు మనిషి అహం కాకుండా అన్వేషణలోంచి పుట్టినప్పుడు మతం లేదు. అందుకని అహానికి ముందు మనుషులే ఉన్నారు, మతాలు లేవు, అనేక రకాల భాషలు కూడా లేవు. ఉన్నది సంస్కృత భాష. తర్వాత మతాలు వచ్చినాయి. ఇక మనిషికి సంబంధించిన అన్నింటిలోంచి అహం పుట్టుకొచ్చింది, జాతులు వచ్చినాయి, కులాలు వచ్చినాయి, అన్నీ విడిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఊర్లు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, అంటే పరిపాలన కోసం పెట్టుకున్న రాష్ట్రాలు, భాషలు వేరైపోయినాయి. ఎవరు భాషలు తయారు చేసుకున్నారు. ఇవన్నీ అహంకారంలోంచి పుట్టుకొచ్చినాయి, మనిషి అహంలోంచి. నీ భాష వేరు, నా భాష వేరు, అలా. అయితే మనిషికి ఎప్పుడూ అహం ఉంటుంది. అహాన్ని దాటితే అసలు సత్యం అర్థమవుతుంది. ముందు అసలు అహం లేదు, అన్వేషణే ఉంది. అన్వేషణలో మనుషులు సత్యాలను తెలుసుకున్నారు, అది ఆత్మజ్ఞానం. ఆ సమయంలో ఉన్నటువంటి భాష సంస్కృత భాష. ఆ తర్వాత మనుషుల్లో వచ్చిన వాళ్ళల్లో ఎప్పుడు కొంతమంది అహంకారులు ఉంటానే ఉంటారుగా. ఇలా ఈ అహం చేరింది అక్కడి నుంచో. అప్పుడు దాన్ని అందుతున్న దాన్ని చీలికలు పీలికలుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే జ్ఞానం మూలం అయితే అదే. మీరు ఎందులోకి వెళ్ళినా మూల జ్ఞానం కనపడతానే ఉంటుంది. చూడండి, అక్కడి నుంచి అనేకంగా అయింది. ఇప్పుడు ఇది ఎవరు చేశారు కాదు, అందరం చేసాం, మనం అందరం చేసాం. ఇప్పుడు కూడా అందరం చేస్తున్నాం. ఇప్పుడు నేను నాకు నచ్చింది చెబుతాను, నాకు నచ్చినట్టు చెబుతాను, నాకు అర్థమైనట్టు చెబుతాను. ఇంకొకళ్ళు వాళ్ళకి నచ్చింది చెబుతున్నారు. ఎన్ని వేల లక్షల మంది చెబుతున్నారు చూడండి. అసలు అదే అహం అంటే ఏం లేదు. అది మళ్ళీ తప్పు కాదు. అలా సంస్కృత భాషలో చెప్పబడినవి. అందుకని అవి ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఎందుకనంటే అందులో ఉన్న సబ్జెక్టు అంత గొప్పది కాబట్టి అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు భాషల్లోకి తర్జుమా చేయబడినాయి, ఎవరి భాషల్లోకి వాళ్ళ భాషల్లోకి. అక్కడ వచ్చినటువంటి కొన్ని మొత్తం సారం కలిపి కొన్ని వాక్యాలుగా తయారు చేశారు. తత్వమసి, తత్ త్వం అసి. ఇది సంస్కృత పదం. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. అది నీవే అయి ఉన్నావు. ఏది నువ్వేది వెతుకుతున్నావో, దేవుడని దేన్ని వెతుకుతున్నావో, ఆరాధిస్తున్నావో, పూజిస్తున్నావో, అర్చిస్తున్నావో, ఏది దీనికి మూల కారణమని దేవుడని ఒక పేరు పెట్టుకున్నావో, అది నీవే అయి ఉన్నావు. అది మొట్టమొదటి తెలుసుకున్న వాళ్ళు చెప్పారు. ఆ చెబుతూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? అహం బ్రహ్మస్మి అన్నారు. మేమే, అది నేనే అయి ఉన్నానని నాకు తెలిసింది. అహం, నేను బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును, ఆ వెతుకుతున్నటువంటి దైవతత్వాన్ని, అనంతత్వాన్ని నేనే అని నాకు అర్థమైంది. నువ్వు కూడా తెలుసుకో. ఏమని అంటే తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని. ఆ ప్రయాణంలో అయమాత్మా బ్రహ్మ, ఆ ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మమును నేనే. ఇలా అనుభవాలు వస్తాయని చెప్పారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది సత్యము. అంటే అది ఏంటి? ఇప్పుడు ఆ బ్రహ్మము అనేది ఏంటి అంటే అదే సత్యము, అదే జ్ఞానము, అది జ్ఞానస్వరూపము. అదే ఎంత ఇంత అని అడక్కో, ఎంత అంత అని అడక్కో. ఆద్యంతములు తెలియని సర్వవ్యాపకమైన ఉన్నదంతా ఇదే. అందుకని అనంతము అన్నారు. మనం ఆ వైపు ప్రయాణించాలి. ఆ వైపు ప్రయాణించకుండా ఏదో ఒక దాన్ని పట్టుకొని, మనకు నచ్చిన దాన్ని పట్టుకొని మనం దాన్ని ఆకాశానికి ఎత్తేసుకుంటూ వెళ్తే తప్పేం లేదు. అందులో ఎత్తేసుకెళ్ళచ్చు, కానీ నువ్వు సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోలేవు. నీ మానసిక తృప్తిని పొందుతూ వెళ్ళచ్చు. ఇప్పుడు బట్టలు కొనుక్కున్న వ్యక్తి తనకు నచ్చిన బట్టలు కొనుక్కున్నాడు అనుకోండి, వేసుకున్నాడు అనుకోండి, చక్కగా హాయిగా ఆనందంగా ఉంటాడు. అలా నీకు నచ్చినవి నువ్వు ఆకాశానికి ఎత్తేసుకొని నా మతమను, నా దేవుడను, నా గురువను, నా విధానమను, నా పద్ధతను, నా సమూహమను, నా మతం, నా కులం, నా జాతి అని నువ్వు ఆకాశాలకు ఎత్తుకోవచ్చు. కానీ
అందులో ఏ సత్యత లేదు. కాసేపు నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక సినిమాను చూసి ఆనందపడినట్టు, బట్టలు కొనుక్కొని ఆనందపడినట్టు, వస్తువులు అనుభవిస్తూ ఆనందపడినట్టు, నీ కోరికలు తీర్చుకుంటూ ఆనందపడినట్టు, నీకు నచ్చిన వాటిని అనుభవిస్తూ ఆనందపడినట్టు, అది కూడా నీకు తృప్తినిస్తుంది. కానీ అది సంపూర్ణ సత్యం కాదు, అసలు సత్యం కాదు. సత్యం కాదు. సత్యాన్ని సత్యంగా తెలుసుకో. ఏంటి అది? నువ్వే. అక్కడ ఉంది అసలు విషయం. నువ్వేదో ఎక్కడో పొందడానికి ఏమీ లేదు, నువ్వే అది. సత్యం నువ్వే. అదంత సరళమైనది, సహజమైనది. అయితే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక అనేకం చెప్పుకుంటున్నాం. నేను కూడా కొన్ని గ్రంథాలు చదువుతున్నాను, మీకు శ్లోకాలు చెప్పి అవి చదువుతున్నాను. ఇప్పుడు ఒక శ్లోకంలో ఏముంటుంది? 2 లైన్లు ఉంటాయి అంతే. శ్లోకము అంటే లోకములో ఉన్న శోకమును సత్యమును తెలియజేసేది శ్లోకము. లోక పోకడను తెలియజేసేది శ్లోకము. సత్యము లోకము కలిస్తే శ్లోకము, అదే జ్ఞానము. అయితే ఒక శ్లోకంలో ఇప్పుడు అలాంటి శ్లోకాలు వేలు లక్షల కోట్లు చెప్పారు. ఒక శ్లోకంలో ఏముంటుంది? ఒక విషయానికి సంబంధించిన 2 లైన్లు ఉంటాయి. అది ఒక్కటే పట్టుకొని మనం అదేదో అయిపోయింది అనుకోకూడదు, మొత్తం తెలుసుకుంటూ ఉండాలి. అలా చదువుకుంటానే ఉండాలి, వింటూనే ఉండాలి, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అయితే పెరిగిన జ్ఞానం ఎక్కడ వాడాలి? పెరిగిన జ్ఞానం ఆచరించకపోతే పాండిత్యం అవుతుంది. పాండిత్యం అంటే ఏంటి? నేను మామూలు డబ్బు సంపాదించుకున్నాను, నాకు కావాల్సింది తింటున్నాను, వాడుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ఉంటున్నాం, ఇంకా నాకు బాగా సంపాదించి ఆ డబ్బుని బ్యాంకులో ఫిక్స్డ్ వేసి దాస్తున్నాను, పొలాలు కొనుక్కుంటున్నాను, అసెట్లు కొనుక్కుంటున్నాను. నేను తిన్నదే నా శరీరం అయింది, మా వాళ్ళు తిన్నది వాళ్ళ శరీరాలు అయింది, మేము ఉపయోగించుకున్నది మాకు ఉపయోగించి ఆనందాన్ని సుఖాన్ని ఇచ్చింది, మిగిలిందంతా అసెట్ల రూపంలో అక్కడ 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 పేరుస్తున్నాను ధనాన్ని. అది ఇప్పుడు మాకు ఉపయోగం ఏం లేదు. అసలు మాకు ఉపయోగమైంది మా శరీరంగా మారిపోయింది, మా వస్తువులుగా మారిపోయింది, మాకు సుఖ దుఃఖాలుగా అంటే సుఖంగా మారిపోయింది. దుఃఖం ఉండదుగా అన్నీ లభిస్తున్నప్పుడు. అలా మా అనుభవాలుగా మారిపోతుంది. అంటే అది ఆచరణ యోగ్యం అయిపోయింది. మిగిలిందంతా సేఫ్టీగా దాచుకున్నాను అంతే. అయితే డబ్బు ఎప్పటికైనా బతికున్నంతకాలం అవసరం కాబట్టి తర్వాత ఒకవేళ దొరకదేమో అని దాచుకుంటున్నాను. దొరికితే దాని ఉపయోగం లేదు, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. సరే, తర్వాత నా వారసులు ఉన్నారు, వాళ్ళు తింటారు అనేది ఒక సంతృప్తి ఉంది. కానీ జ్ఞానం అనేది నీ అంతరంగంలో, నువ్వు ఎంత తెలుసుకున్నా దాన్ని నువ్వు ఆచరణలో అనుభవంగా, అంటే ఈ ధనాన్ని వలన ఎలా ఆహార పదార్థాలు కొనుక్కొని వస్తువులు కొనుక్కొని అన్నీ అనుభవించి బతుకుతామో అలా బ్రతుకులో ఆచరణగా నువ్వు దానిని వాడనప్పుడు ఎసెట్ లాంటిది అది. అంటే నువ్వు కొనుక్కున్న పొలము, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు నీకు జీవితకాలం ఏమి ఉపయోగం లేదు, ఉపయోగించలేదు, అలా వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అయితే డబ్బు అనేది వెనక వాళ్ళు ఎవరో వాడుకుంటారు మనుషులు. నీ వాళ్ళు ఎవరో లేకపోతే కనీసం బ్యాంకులే వాడేసుకుంటాయి, గవర్నమెంట్లు తీసుకొని ప్రజలకు ఏదో చేస్తాయి. జ్ఞానం అలాగది, అది నీ తల్లో ఉంటుంది, అది ఎవరికి ఉపయోగపడదు. నువ్వు కూడా వాడలేదనుకో, అంతరించిపోయింది. అందుకని దాన్ని పాండిత్యము అంటారు. పాండిత్యం అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెబుతున్నానే నాది పాండిత్యం, ఆచరణలో నాకు అనుభవంగా రాలేదు. అయితే ప్రయత్నిస్తున్నాను అనుకోండి, ఉదాహరణ నాతోనే చెప్పుకుంటున్నాను. నేనేదో నాకు తోచిన ప్రయత్నం చేస్తున్నాను అలా జీవించడానికి. అలా జీవించడానికి ప్రయత్నించకపోతే అది పాండిత్యం అయిపోతుంది. ఊరికినే పోగు చేసుకున్నావు అంతే. పోగు చేసుకున్న జ్ఞానం నాకు అన్నీ తెలుసు అంటావు ఎవరేం చెప్పినా. కానీ ఆచరణలో, నీ వ్యవహారంలో, నీ ప్రవృత్తిలో అది ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది? నీకు సుఖదుఖాలు తప్పవు, నీ వలన ఇతరులకి సుఖదుఖాలు తప్పవు. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇది ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే నువ్వే, ఆత్మజ్ఞానం అంటే నువ్వే, ఆత్మశక్తి అంటే నువ్వే. అసలు ఆధ్యాత్మికతలో ఏది చెప్పినా అది నువ్వే, అది నువ్వే. అది నువ్వే అయినప్పుడు నువ్వు దాన్ని మనసా వాచా కర్మణ జీవితం మొత్తం ఆచరించాలి కదా. దాన్ని అది ఆచరణలోకి రావాలి. లేకపోతే అది పాండిత్యము అంటే నాకు తెలుసు, నేను కూడా చెప్పగలను అని ఇలా ఉపన్యాసాలను అలాగే చెప్తారు. మళ్ళీ నేను చెబుతున్నా, నేను అనుభవం పొందలేదు, కానీ తప్పకుండా దాన్ని ఆచరించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కానీ ఒక ఉదాహరణ నాతోనే పోల్చుకొని చెబుతున్నా. ఇలా ఒట్టు ఉపన్యాసాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది అక్కడే ఇక్కడే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కువ మంది అంటే 100కి 99 మంది, 199 మంది కాదు, కోటికి 100 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ అసలు వినటమే గొప్ప అనుకుంటున్నారు. వినటమే గొప్ప కార్యం. ఆధ్యాత్మిక విషయాలు వినటం, ఆ ప్రవచనాలు వినటం, ఆ పుస్తకాలు చదవటం,
ఏదో దైవ సంబంధత క్రియలు చేయటం అయిపోయింది, గొప్పదనుకుంటున్నారు. ఇంకా తర్వాత ఏం లేదనుకుంటున్నారు. ఏదో చేసేసాం, సాధించేసాం, పొందేసాం అనుకుంటున్నారు. అలాగే కొంతమంది వాళ్ళని అలాగే నడుపుతున్నారు. మీరు ఇలా చేయటమే, మీ డబ్బులు ఖర్చు పెట్టడం, మీరు సేవ చేయటం, మీరు ఏదో మేము చెప్పిన పనులు చేయటం, మాకు అనుకూలంగా ఉండటం, ఈ సమూహాన్ని అభివృద్ధి చేయటం, ఈ మతాన్నో, ఈ తెగనో, ఈ దేవుణ్ణో, ఈ విధానాలను అభివృద్ధి చేయటం, మీరన్నీ పొందేసినట్టు అని చెబుతున్నారు. మీకు మోక్షం దేవుడిచ్చేస్తాడు అని చెప్పినటువంటి గురువులను కొన్ని వందల వేల మందిని చూశాను, ఇప్పటికీ చెబుతున్నారు. మీరేం చేయక్కర్లేదు, మేము ఆ దేవుడికి సంబంధించిన ప్రచారాలు, ప్రార్థనాలయాలు లేకపోతే ఏదో చేస్తూ ఉంటాం, వాటికి డబ్బులే ఉండే, సేవలు చేయండి, మీరేం చేయగలిగితే చేయండి, మీకు మోక్షం దేవుడు ఇస్తాడు. మోక్షం అసలు దేవుడు అనేవాడు ఇచ్చేది కాదు. మోక్షం అంటేనే దేవుడు శక్తి. అది ప్రత్యేకంగా నీకు ఇవ్వటానికి ఏమి లేదు అక్కడ. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. అవి చేయొద్దని నేను చెప్పట్లా, అన్నీ చేసుకుంటూ వస్తేనే ఇక్కడ దాకా వస్తావు. కానీ వాటి నుంచి జ్ఞానాన్ని పొందు, అవి పాండిత్యంగా పోగేసుకోకు, ఉపయోగం లేదు. వాటిని దాచుకోవటం వలన ఉపయోగం లేదు, అవి ఆచరించాలి, ఆచరణలోకి రావాలి. దేన్ని విమర్శించట్లా, ఏదైనా నువ్వు ఆచరించకపోతే వృధా. అసలు భక్తి అనేది గుణమార్పుకి, సింపుల్ అంతే. నీ అంతర్గతంలో గుణమార్పుకి, చెడు గుణాలన్నీ పోయి మంచి రావడానికి భక్తి అయినా, గురువు అయినా, ఈ ఆధ్యాత్మికత అయినా, ఏదైనా. అయితే ఆధ్యాత్మికత అన్నప్పుడు భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు, అందుకని వేరువేరుగా చెబుతున్నా. భక్తికి సంబంధించి, దైవత్వానికి సంబంధించి, మతానికి సంబంధించి, మార్గాలకు సంబంధించిన విధానాలన్నీ నీకు గుణమార్పుకి, నీ అంతరంగంలో చెడిపోయి మంచి పెరగటానికి, అంతే. ఆధ్యాత్మికత అంటే అసలు భక్తికి సంబంధించిన విషయం కాదు. నీ అంతరంగంలో ఆత్మగూర్చిన అధ్యయనం, అంటే నీ గూర్చిన నీ చదువు. నీ అంతరంగంలో నిన్ను బతికిస్తున్న ప్రాణశక్తి ఏది ఉందో, అది పోతే మరణిస్తావు అంటారే, నీ ఆయుష్, ఆ మరణకాలం వరకు నీలో ఉండే ప్రాణశక్తి ఏది ఉందో, ఆ ప్రాణశక్తినే ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఎందుకంటే విశ్వం అంతా ఉన్న ప్రాణశక్తి ఒకటే, అందరిలో అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. ఆ ప్రాణశక్తికి ఆత్మని పేరు పెట్టారు. ఆ ఆత్మ గూర్చిన అధ్యయనం, అంటే నాలో ఉన్న ప్రాణశక్తి అని పిలువబడే, ఆత్మ అని పిలువబడే ప్రాణశక్తి ఏది ఉందో దాని గూర్చినటువంటి సంపూర్ణ అధ్యయనము, రీసెర్చ్, దాని గూర్చిన అన్వేషణ, ఎలా ఉందో నాలో అని తెలుసుకునే ప్రయత్నం. అప్పుడు నేను దాన్ని ఆచరించాలి. వాటిని అన్నింటినీ తెలుసుకుంటానండి, అన్నింటినీ ఆచరించాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆచరించాలి. అంటే నేను ఖచ్చితంగా మంచిగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత నన్ను గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నన్ను గమనిస్తే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనలో భావ మార్పు జరగటం లేదు, గుణమార్పు జరగటం లేదు. విషయాలు తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకని ప్రత్యేకంగా చెబుతున్నాను. ఇప్పుడు శ్లోకాలు చెప్పి, అర్థాలు చెప్పి, ఆ పుస్తకాల్లో చెప్పేయచ్చు, జరుగుతున్నది అదే. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ ఫాలో అవుతూ కూడా వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద సంస్థల నిర్మాణం అయిపోతున్నాయి, లక్షల కోట్లు పెట్టి వందల వేల ఎకరాల్లో కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ విషయం నీ లోపలది కదా, అది నువ్వే కదా. నువ్వేమయ్యావు నీకు అర్థమవుతుందా? ఎక్కడో లక్షల కోట్లు పెట్టి వందల వేల ఎకరాల్లో కడితే ఇప్పుడు నీకేం వచ్చింది? నువ్వేమయ్యావు? ఆ కట్టినాయన కూడా చచ్చిపోతాడు. ఆ కట్టినాయనకి ఎన్నో రోగాలు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ శరీరపరంగా వాళ్ళు బాధలు పడతానే ఉన్నారు. మీరు గమనించండి, న్యూస్లోనే వస్తూ ఉంటాయి. మనం ఏం ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ మీద ఏదో పోలీస్ ఎంక్వైరీలాగా నిఘాలు వేసి కూడా కనుక్కోకర్లు, అన్నీ న్యూస్కి వస్తాయి. అనారోగ్యాలు వస్తే బయట ఎందుకు తెలియదు. వాళ్ళు మామూలుగా మనలాగానే ఉన్నారు, అన్నమే తింటున్నారు, నిద్రపోతున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, లేస్తున్నారు, అనారోగ్యాలకు లోనవుతున్నారు, అన్ని రకాల బాధలకి, ఎమోషన్స్కి లోనవుతున్నారు. కానీ దాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా పెట్టుకున్నారు. భక్తో, దేవుడో, మత ప్రచారమో, దైవ ప్రచారమో, దాన్నే వృత్తిగా, ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు. వాళ్ళు అలా ధనం సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఇలా ధనం సంపాదించుకుంటున్నారు. అంతే, ఏం లేదు అక్కడ, తేడా ఏం లేదు. అలానే వాళ్ళని విమర్శించట్లా. అయితే అవన్నీ వాళ్ళు పట్టుకెళ్ళడానికి ఏమి ఉండదు, గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. ఊరినే వీళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు పెత్తనం సాగుద్ది. ఏదో ప్రజలు ఇచ్చిన డబ్బులతో ఇక కడతారు, తర్వాత అవన్నీ అక్కడే ఉంటాయి, ప్రజలకే ఉంటాయి. కానీ విషయం చెబుతున్నా, అది నువ్వే అయినప్పుడు నువ్వు జ్ఞానంగా నీ లోపలికి వచ్చేయాలి. వాటిని పట్టుకాలాడితే ఎంతసేపు ఉంటావు, ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని జీవితకాలాలు ఉంటావు? జ్ఞాన గ్రంథాలను పట్టుకొని కానీ, పోనీ ఆధ్యాత్మికతని ఆ శ్లోకాలను పట్టుకొని కానీ, ఆ జ్ఞానాన్ని పట్టుకొని కానీ ఎన్ని రోజులు వేలాడతావా? నీ లోపల అసలు ఏమన్నా మార్పు వచ్చిందా చూసుకుంటున్నావా? భావ మార్పు జరగాలి, ముందు గుణమార్పు జరగాలి. అంటే చెడు గుణాలన్నీ పోవాలి,
మంచి గుణాలతోనే జీవించాలి. తర్వాత మనం తెలుసుకుంటున్న ప్రతిదీ మన అంతరంగాన్ని మార్చాలి, భావ మార్పు జరగాలి. భావ మార్పు అంటే ఏంటి? ఇది పాయింట్. భావ మార్పు అంటే మీరు చూడండి, మనం నిరంతరం భావాలతో నడుస్తూ ఉంటాం. అసలు ఏమీ చేయకుండా ఊరికనే కూర్చున్న భావాలు కదులుతూ సాగిపోతూనే ఉంటాయి. అసలు ఈ భావాలని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోగలవా? ప్రతి వ్యక్తి అక్కడోళ్ళు ఇక్కడ ఏదో వాళ్ళ గురించి తెలుసుకుంటారు, వీళ్ళ గురించి తెలుసుకుంటారు. వీళ్ళే తోచట్లేదండి. తోచకపోవటం ఏంటి? భావాల వలనగా. ఎందుకు తోచట్లేదు? నిరంతరం ఇంద్రియాలతో శరీరంతో కదులుతూ ఏదో ఒక భావాలను సృష్టించుకుంటూ ఏదో కోరికలని ఆలోచనలన్నీ వాటి కోసం పరుగులు పెడుతూ జీవితం అంతా గడిపేసి గాఢ నిద్ర వచ్చే వరకు పరుగులు పెడతానే ఉంటావు. మళ్ళీ మెలకువ రాగానే పరుగులు పెడతానే ఉంటావు. అందుకే ఆధ్యాత్మికతలో మీరు చూడండి, మునులు, ఋషులు, యోగులు, మహాత్ములు వీళ్ళంతా తపస్సులు చేశారు అని చెబుతారు. అంటే ఏంటి తపస్సులు చేశారంటే? పరుగులు పెట్టలేదని. పరుగులు పెట్టే మనసుని ఆపే ప్రయత్నం చేశారు. అదే భావము. మనసు ఏంటి? భావరూపం. తపస్సు అంటే ఏమి లేదు, భావాన్ని సమతూకం చేసే పని చేశారు. భావంలో ఒక సమతుల్యత తెచ్చే పని చేశారు. భావాలు ఏంటి? సముద్ర తరంగాల్లాగా ఎగిసిపెట్టి శరీరాన్ని కదిపి ఈడ్చుకుపోతూ ఉంటాయి. ఓకే, అది రొటీన్ జీవితం, బతకాలి కూడా. మొత్తం భావాలు ఆపేయమని నేనేం చెప్పట్లేదు. శరీరం ఉన్నంతకాలం బ్రతకాల్సిందే మనం. కానీ వాళ్ళు ఎందుకు తపస్సులు చేశారు? తపస్సులు చేసినప్పుడు ఏం చేశారు? ఏం జరిగింది అంటే, జాగ్రత్తగానండి, వాళ్ళు చక్కగా ఆహారం తిన్నారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, వివాహాలు చేసుకున్నారు, భార్యాభర్తల సంయోగం ఉంది, తద్వారా పిల్లల్ని కన్నారు, పిల్లల్ని పెంచారు. ఋషులకి, మునులకి, యోగులకి పుట్టిన పిల్లలు సంతతే ఇప్పుడు మన దాకా వచ్చింది. చెప్పాక మధ్యలో ఎక్కడో ఇదంతా చిత్ర విచిత్రమైన వాళ్ళు చేరి మళ్ళీ వాళ్ళ అహంతో కొత్త కొత్త మతాలు సృష్టించి ఆ ఋషి సంస్కృతిని పక్కదోవలకి తీసుకెళ్లారు. అది తప్పో రైటో మనకు తెలియదు. ఎందుకంటే కాలగమనంలో జరిగేవేవైనా సృష్టి అంగీకరించినవే జరుగుతాయి. అవి మనకు వినాశనం అనిపించవచ్చు, మంచి అనిపించవచ్చు. అది మన భావన. సృష్టి అంగీకరించినంత వరకు అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సృష్టి అంగీకరించిన విధానాలను విశ్లేషించుకోవటమే తప్ప తప్పు రైట్ అని చెప్పడానికి ఏం లేదు. అక్కడ మనకి ఆ హక్కు లేదు. కాబట్టి ఆ మధ్యలో అలా జరిగినాయి. అందుకని కంటిన్యూటీగా ఋషి సంస్కృతి కొన్ని చోట్లే ఉంది తప్ప కొన్ని చోట్ల లేదు. కానీ ఆదిలో ఉన్నది ముందే చెప్పాను, మతము పుట్టకముందు, ఏ మతము పుట్టకముందు మనిషి ఉన్నాడు. మనుషుల్లో ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, యోగులు ఉన్నారు. మతాలు పుట్టినాక ఈ ఋషులు, మునులు, యోగులు అనేది పుట్టించుకున్న మతాలలో మార్చేసుకుంటూ వెళ్ళిపోయారు విధానాలు. దాన్నే ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు అది మా మతంగా ఇంకో మతంగా తయారైపోయింది. అంతే, ఏం లేదు, విషయం ఏం లేదు అక్కడ. మనిషి ఎప్పుడు ఇలా ఉంటాడు. ఎందుకు చూడండి, ఒక ఇంట్లో ఇప్పుడు మనకే పిల్లలు పుడతారు. తల్లిదండ్రులు పెంచిన నాళ్ళు తల్లిదండ్రులు ఆ ఇల్లు ఈ ఇల్లు నాదే అనుకొని అక్కడ పద్ధతులు పాటిస్తూ విధానాలు పాటిస్తూ ఇల్లు నాదే అని కానీ అలా పెరుగుతారు. తర్వాత వివాహం చేసి భార్య రాగానే వాళ్ళ జీవితం మారిపోద్ది. వాళ్ళ పద్ధతులు మారిపోతాయి, విధానాలు మారిపోతాయి, ఈ అలవాట్లు మారిపోతాయి. అటు ఎందుకంటే భార్యకు కొన్ని అలవాట్లు ఉంటాయి. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి కొత్త ఇల్లు, కొత్త నిర్మాణం, కొత్త అలవాట్లు, కొత్త పద్ధతులు, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ పెంపకం. ఈ కొత్తదనం ఎప్పుడైతే వచ్చిందో పాత తల్లిదండ్రులకి ఈ కొత్త తనపు జీవితం గడుపుతున్న పిల్లలకి ఘర్షణ వస్తూ ఉంటుంది. అందుకే అత్త కోడళ్ళకు పడదని, ఈ మామాళ్ళకి పడదని, అలాంటి స్థితుల్లో కొడుకులు, తల్లులు, అమ్మలు కూడా గొడవలు పడుతూ ఉంటారు. మా వాడు మారిపోయాడని, లేకపోతే మా అమ్మాయి మారిపోయిందని. కాదు, కొత్తదనం అన్నది వాళ్ళ జీవితం వాళ్ళు నిర్మించుకున్నారు. అలా ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అంగీకరించడం తప్ప చేయడానికి ఏం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళే కదా నిర్మించుకోవాలి. మనకు వాళ్ళు కావాలి మన పిల్లలు అనుకుంటే మనం సర్దుకొని ఉండాలి. అలాగే ఇక్కడ మతాలు విస్తరిస్తూ ఉండొచ్చు, దేవుళ్ళు విస్తరిస్తూ ఉండొచ్చు, మార్గాలు విస్తరిస్తూ ఉండొచ్చు, కొత్త కొత్తవి వస్తూ ఉండొచ్చు. మనం సత్యాన్ని తెలుసుకోవాలి తప్ప వాటితో మన ఘర్షణలు, విభేదనలు, అవునంటాళ్ళు కాదంటాళ్ళు, సత్యం స్వీకరించుకుంటూ వెళ్ళిపోవటం. ఎప్పుడు మనిషిలో ఒక అహం ఉంటుంది. అహం కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. పాతదాని నుంచే కొత్తదాన్ని పుట్టించుకుంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి కొత్తదనానికి ఆధారం పాతదే. అయితే మొత్తం అన్నింటి సమూలత ఏంటి అంటే, నేను బ్రతికి ఉన్నంత కాలము నన్ను నేను గమనించుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ, నా సంపూర్ణత్వం ఏంటో గ్రహించుకునే ప్రయత్నం. బ్రతకాలి కాబట్టి శరీరపరంగా అన్ని అవసరాలు తీర్చుకోవాలి కాబట్టి ధర్మంగా తీర్చుకో, ఎవరో వద్దని లేదు. ఋషులు, మునులు, యోగులు ఇలాగే చేశారని చెప్పాను. వివాహాలు చేసుకున్నారా? మనం అందరం ఋషి సంతతి, ముని సంతతి, మొత్తం అందరూ భూమి మీద అందరం.
కాకపోతే చెప్పాక అది మార్చుకున్నారు, విధానాలు మార్చుకున్నారు, కానీ మేము ఋషి సంతతి అని చెప్పరాళ్ళు. వాళ్ళ పూర్వీకులని గ్రంథాలు వాళ్ళు తయారు చేసుకున్నారు, మీతో మేము కలవమని. అది తప్పుగా చేసుకొని ఉండి ఏం పోయింది అందులో? ఇందులో మనకు కావాల్సిన సత్యమేగా. ఇది అవునా కాదా? ఎందుకు మనకు కావాల్సింది మన సత్యం, ఆ సత్యం కూడా కాదు. ఎప్పుడో సృష్టిలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? మనం ఎక్కడున్నాం? అనంత సృష్టిది. అలాగే ముందు రాబోయే సృష్టిలో ఎంత జరుగుద్దో ఏం జరుగుద్దో మనకేం తెలుసు? ఆ చెప్పేవాళ్ళని కూడా, భవిష్యత్తు చెప్పేవాళ్ళని అసలు నమ్మకండి. గతం చెప్పేవాళ్ళని నమ్మకండి, భవిష్యత్తు చెప్పేవాళ్ళని అసలు నమ్మకండి. ఎందుకంటే గతం చెప్పేవాళ్ళు ఎక్కడన్నా హిస్టరీలు పుస్తకాలు ఆధారంగా ఏమన్నా కొంచెం మాట్లాడవచ్చు, ఏ పుస్తకాల్లో చదివి, చరిత్రలు ఎక్కడో దొరికినాయి ఏ పుస్తకాల్లో ఉండొచ్చు, అక్కడక్కడ వాటిని చూసి ఊహించి చెప్పొచ్చు. భవిష్యత్తు చెప్పేవాళ్ళని అసలు నమ్మకండి, ఎందుకంటే ఇది అనంత సృష్టి, పరిమిత భావంలో మాట్లాడుకుంటున్నాం మనం. ఎవరికి దీని గురించిన సంపూర్ణ ఎరుక తెలిసే అవకాశమే లేదు, నువ్వు అందులో కలిసిపోవటం తప్ప, ఆసక్తి అయిపోవటం తప్ప. కాబట్టి శరీరపరంగా ఋషులు మునులు యోగులు ఎలా జీవించారో అలా జీవించు. ఆహారం తీసుకో, కాలకృత్యాలు తీర్చుకో, వసతి ఏర్పాటు చేసుకో, చక్కగా వివాహాలు చేసుకో, పిల్లలను కను. ఋషులు మునులు యోగులు అంతేలాగే. అయితే మరి ఇప్పుడు ఎందుకంటే అందరూ అలా ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఉన్న ఋషులు మునులు యోగులు అని ఎందుకు అంటలేదంటే వీళ్ళు తపస్సు చేయట్లే, జీవిస్తున్నాం మనం, అలాగే జీవిస్తున్నాం, వివాహాలు చేసుకున్నాం, అన్నీ అలాగే జీవిస్తున్నాం. కానీ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. తప్పులు చేస్తాం, మోసాలు చేస్తాం, అన్యాయాలు చేస్తాం, అక్రమాలు చేస్తాం, అబద్ధాలు చెబుతాం. నిరంతరం మనకు నాకే కావాలి అనే దాన్ని పొందటం కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. ఇంక టైం మిగిలింది అనుకో, సినిమాలు, షికారులు, వాళ్ళ మీద ఏళ్ళ మీద ఇలా గడిపేస్తాం. వాళ్ళు అలా చేయలే, వాళ్ళు తమకే కనీస అవసరాలు తీర్చుకున్నారు, కనీస అవసరాలు అంతే. అలానే ఇంద్రియయానికి సంబంధించిన కనీస అవసరాలు అన్నీ తీర్చుకున్నారు. కనీస అవసరాలు అంటే వాళ్ళు ఏం త్యాగాలు చేసేలా. ఇప్పుడు స్త్రీ పురుష వివాహాలు చేసుకొని పిల్లల కంటాన్ని మించి ఇక స్త్రీ పురుష సుఖాన్ని మించి భూమి మీద సుఖమే లేదు. భ్రాంతి ధనాన్ని అలా పెట్టుకొని ఇప్పుడు ఆ సుఖాలకు కూడా దూరమై ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. పిల్లల్ని మొగుళ్ళని ఇక్కడ వదిలేసి అక్కడ ఇతర దేశాలు వెళ్ళిపోయి పనులు చేస్తున్న చాలామంది ఉన్నారు. ఎందుకంటే సుఖం డబ్బు అనుకున్నారు అందరూ, ఈ సుఖాన్ని కూడా త్యజించుకున్నారు. కానీ భూమి మీద అత్యున్నత సుఖాలలో ఉన్నటువంటి ప్రకృతి సహజంగా ఇవ్వబడిన అద్భుత సహజ సుఖం స్త్రీ పురుష శారీరక సుఖం, దాని తర్వాత దానితో సమానమైనటువంటి ఎత్తులో ఉండేది రుచి సుఖం, నాలుక రుచి సుఖం. మిగిలిన సుఖాలన్నీ దాని వాటి కింద వస్తాయి. కానీ మనం ఒక పిచ్చెక్కించుకున్నాం డబ్బు అని. ఎందుకంటే అన్నింటికి మూలంగా డబ్బును పెట్టుకున్నాం కనుక ఆ డబ్బు సుఖం అనేది ఏదో తయారు చేసుకొని మిగిలిన సుఖాలకు దూరం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలివిగల దూరం అవడం, దాన్ని వాడుకుంటారు. సరే, ఓకే. ఇప్పుడు ఋషులు మునులు అనేది ఎందుకు అంటలేదు ఇప్పుడంటే, వాళ్ళు కాలాన్ని మిగిల్చుకొని, ఇప్పుడు స్త్రీ ఇంట్లో భార్య ఉంది, ఒక రూల్ పెట్టుకున్నారు, రాత్రి సమయంలో మాత్రమే భార్యాభర్తలు కలవాలి అని ఒక రూల్ పెట్టుకున్నారు. అంతే, వాళ్ళే పెట్టుకున్నారు. ఎందుకని అప్పుడు కరెంటు లేవు, అది చీకటి, ఎవరో చూడకూడని క్రియలు కాబట్టి చీకట్లో పెట్టుకున్నారు వాళ్ళు రాత్రి సమయంలో. పగలు కూడా ఆహారం ఇవి విపరీతమైనటువంటివి తయారు చేసుకోవాలి, అనేక రకాల రుచులు. ఇవి సహజంగా ప్రకృతిలో లభించే వాటిని యథాతథంగా, పళ్ళు అయితే అలా తినటం కాదు, దుంపలు లాంటివి అయితే ఏదో కొంచెం ఉడకబెట్టుకు తినటం, లేదు దుంపల్లో తినగలిగినవి అలా తినేయటం. ఇప్పుడు క్యారెట్ లాంటివి అలాంటివి ఉంటాయి, క్యారెట్ అనో కీరా దోసనో కూరగాయలు కూడా, అవి డైరెక్ట్ తినేయచ్చు. అలా లేదా ఉడకబెట్టుకు తింటాం, లేదా కాల్చుకు తింటాం, అలా కొద్దిగా అంతే. జస్ట్ ప్రకృతిలో సహజంగా దొరికేవాడితో, ఇంకా అంతకంటే విలాసాలు అసలు తయారు చేసుకోలేళ్ళు, అనవసరం అనుకున్నారు. అప్పుడు ఏమైంది, వాళ్ళకి అసలు ధనం అనేది లేదు. అప్పుడు చాలా సమయం మిగిలిపోయింది వాళ్ళకి, అతి కొద్ది సమయం, అంటే ఏదో 1 గంట 2 గంటలు ప్రయత్నించుకుంటే జీవితం వెళ్ళిపోతుంది. ప్రకృతి ఆధారంగా బతికేస్తున్నారు అంతే, ఇంకేం లగ్జరీస్ అవి తయారు చేసుకోలేళ్ళు. ఏదో చాలు తగుమాత్రంగా కట్టుకోవటానికి బట్టలు. అలా మిగిలిన సమయం ఏం చేశారంటే తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి? ధ్యానం అయితే అంటే ఒక పావు గంట అరగంట సింపుల్గా చేస్తే ధ్యానం అండి. పార్ట్ టైంగా చేస్తే అంటే నా జీవితం వేరు, నా సంపాదన వేరు, నా కుటుంబం వేరు, నేనైనా ఆధ్యాత్మికతలో ఈ ధ్యానం అని ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తానంటే ధ్యానం పార్ట్ టైం. అది మెయిన్ కాన్సెప్ట్ జీవితం, డబ్బు, ధన సంపాదన. వీళ్ళకి అలా కాదు, ఋషులు మునులు యోగులకు మెయిన్ కాన్సెప్ట్ తపస్సు, ధ్యానం. అంటే మెయిన్ కాన్సెప్ట్ ధ్యానం అయినప్పుడు అది తపస్సు అయింది.
బ్రతకటం తినటం ఇవన్నీ ఊరికనే నేనేంటో తెలుసుకోవటం కోసం, సత్యం తెలుసుకోవటం కోసం. కాబట్టి అది మెయిన్ కాన్సెప్ట్ కాదు. అక్కడ ధనం లేదు అసలు, అప్పుడు డబ్బు లేదు, రూపాయలు తయారు చేసుకోవాలి మనం. ప్రకృతి ఆధారిత జీవితం. అది జస్ట్ సింపుల్, ఒక 2-3 గంటలు దానికోసం పని చేసుకుంటే అయిపోయింది. మిగిలిన తపస్సులు చేశారు. అంటే మెయిన్ కాన్సెప్ట్ తపస్సు. ఎందుకంటే నా గురించి నేను తెలుసుకోవడం, అది తపస్సు అంటే. అందుకనే వాళ్ళు ఋషులు మునులు యోగులయ్యారు. అప్పటికే అసలు తప్పే చేయలేదు, అసలు అసత్యమే ఆడరాళ్ళు. అటువంటి వాళ్ళ చేత ఆవిష్కరించబడిన సత్యాలు ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్న గ్రంథాలన్నీ. వాళ్ళ అనుభవాలను గ్రంథస్థం చేశారు వాళ్ళు. వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, వేల లక్షల కోట్ల మంది పరంపరగా సాగినాయి. ఋషివాటికలు, ఋషి ఆశ్రమాలు. ఇప్పుడు ఊళ్ళో ఎలా ఉండేవి అలా ఉండేవాళ్ళు. ఋషివాటికలు, ఋషి ఆశ్రమాలు సపరేట్గా. ఎవరు? ఈ తపస్సుల బ్యాచ్. మళ్ళీ మామూలు మనలాంటి రోడ్ల మీద తిరిగే బ్యాచ్ బోల్డ్ మంది ఉండేవాళ్ళు. అదైతే మళ్ళీ అసలు ఇది విషయం చెబుతున్నా. ఇప్పుడు మనం ఇది తపస్సు చేయకపోతే, అంటే మనలోకి దింపుకోకపోతే జ్ఞానం పనికిరాంది అయిపోద్ది అంటున్నా. ఏంటది? ఆచరించటం, జీవితంలో ఆచరించటం. ఒక ఋషి, ఒక ముని, ఒక యోగి ఒక్క అబద్ధం ఆడడం అవసరం లేదు అసలు వాళ్ళకి. అలానే అన్ని సుఖాలు అనిపిస్తున్నారు. భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఇంక అంతకంటే సుఖాలు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. శరీర అవసరతలు అన్నీ ఉన్నాయి. భోజనం చేస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, పిల్లల్ని పెంచుకుంటున్నారు, వాళ్ళకి అవసరమైనవి నేర్పుతున్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్టుకున్న పిచ్చి పిచ్చి ఎక్స్ట్రాలు లేవు, అంతే. అంతకంటే ఏం లేదు. మనం ఇప్పుడు కూడా అలా ఉండొచ్చు అంటున్నా నేను. అలా ఉండటమే ఆధ్యాత్మికత అంటున్నా. టైం వేస్ట్ చేసుకోవద్దు. అదే అందుకు అసలు ఇదంతా చెబుతుంది. విను, మంచి మాటలు విను, ఆత్మజ్ఞానానికి సంబంధించి విను, తెలుసుకో, సద్బుద్ధి కలిగేలా అవన్నీ వింటా ఉండు, తెలుసుకుంటుండు, సాధన చేసుకుంటుండు. చక్కగా ఋషుల బతుకు అనుభవించు. భార్యాభర్తలు ఉంటే చక్కగా అనుభవించండి, పిల్లల్ని పెంచుకోండి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇప్పుడు దేశకాల పరిస్థితుల ప్రకారం జరిగేవి కాబట్టి వాటిని చేసుకోండి. మీకు తపస్సు కుదరపోతే ఫుల్ టైం ధ్యానం చేసుకోండి, పార్ట్ టైము. కానీ ఆచరణలోకి తెండి. ఆచరణలోకి తెస్తే జరిగేదేంటి? అసలు ఆచరణ అంటే ఏంటి? అంటే నాలో గుణమార్పులు జరుగుతుందా లేదు చూసుకోండి. గుణమార్పు అంటే ఏంటి? నువ్వు ఏమైనా చెయ్యి. అసలు ఒక మతం అంటావో, దేవుడు అంటావో, గురువు అంటావో, ఆకార దేవుడు అంటావో, నిరాకార దేవుడు అంటావో, ఆత్మశక్తి అంటావో, లేదా అమ్మవారు అంటావో, లేదా రూపం ఉన్న దేవుడు దేవతలు అంటావో, ఏదో ఒకటి పెట్టుకొని ఇష్టం, ఏమైనా చెయ్యి. వీటన్నింటి సారం ఏంటి నీకు తెలీదా? నీ లోపలికి వెళ్ళి చూడు. మంచిగా ఉండటం కాదా గుణమార్పు కాదా? భక్తి ప్రధాన లక్ష్యం గుణమార్పు కాదా? చెడును పోగొట్టడం కాదా? ఒక మనిషిలో చెడు లేకుండా ఉండటం కాదా? అలాంటప్పుడు మతాలు కొట్టుకోవటం ఏంటి, మార్గాలు కొట్టుకోవటం ఏంటి, దేవుళ్ళ పేరు మీద కొట్టుకోవటం ఏంటి? నా మతమే గొప్పదే, నా దేవుడే గొప్పడు, నా గురువే గొప్పడు, నా మార్గమే గొప్పదంటే ఏంటి? అది మూర్ఖత్వమా? అది విఘ్నత? అలా ఎందుకు తయారవుతున్నాం మనం? అది మనకు మనమే పరిశీలించుకోవడం, ఎవరినో అంటాం కాదు. మన వరకు మాత్రం, ఇతరులది మనకు అనవసరం అసలు. మళ్ళీ ఇదంతా సెల్ఫే, నా ఒక్కడికి సంబంధించిందే, వింటున్న ఒక్కళ్ళకి సంబంధించిందే. ఇది ఒక సమూహం, ఒక విషయమే కాదు అసలు ఆధ్యాత్మికత. అలా మిమ్మల్ని మీరు చూసుకొని ఎవరిని విమర్శించకుండా, ఏమీ లేకుండా నాలో గుణమార్పు జరుగుతుందా లేదా? ఏంటి మీరు భక్తి మార్గాల్లో ఉంటే? భక్తి మార్గాలంటే ఒక ఆకార దేవుణ్ణి, ఒక మతాన్ని, ఒక గురువుని, ఒక విధానాన్ని, ఒక పద్ధతిని పట్టుకొని వెళ్తూ ఉంటాయి. ఖచ్చితంగా గుణమార్పు ఉందా లేదా చూసుకోండి. అంటే చెడిపోతుందా లేదా నాలో? కాదు, ఆత్మజ్ఞానం దాకా వచ్చేసారు, ఇప్పుడు శక్తి మీకు భావన అర్థమవుతుంది, ఆత్మజ్ఞాన భావన అర్థమవుతుంది. నేను ఒక మతానికో, ఒక విధానానికో, ఒక పరిమితికో, ఒక దేవుడికో కట్టుబడి లేను, విశ్వమంతా నా కుటుంబమే అనేటువంటి అనంత ఆత్మశక్తి భావన కలిగింది. మొత్తం విశ్వభావన కలుగుతుంది నాకు. నా కుటుంబమే అని కూడా అనుకోక్కర్లా, విశ్వం అంతా ఒకటే, అంతే, ఒకే శక్తికి సంబంధించింది అనే భావన నాకు అర్థమవుతుంది, కలుగుతుంది. నాకు భేదభావాల్లో నేను ఎవరిని తిట్టను, నాలో గుణమార్పు వచ్చింది, ఈ భేదత్వం పోయింది. అంటే ఇప్పుడు నువ్వు చూసుకోవాల్సింది మళ్ళీ నాలో చెడు మొత్తం పోయిందా, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? ఆ చెడు పోతే ఇప్పుడు భావ మార్పుకు రావాలి. గుణమార్పు అయితే భావ మార్పుకి. భావాలు కదిలిపోతున్నాయి, ఆగట్లా. భావ సంచారం జరుగుతూనే ఉంటుంది. అది ఏదో ఒకటి విషయాన్ని పట్టుకొని విశ్లేషించుకుంటానే ఉంటుంది, భావం కదులుతూనే ఉంటుంది. ఆ భావ కదలికల్ని ఇప్పుడు నేను ప్రశాంతపరచగలనా? దాని భావ కదలికలు శాశ్వతంగా ఆపడం కుదరదు. ఎందుకనంటే నువ్వు శరీరం ఉన్నంతకాలం ఆహారం తీసుకోవాలి, తినాలి, తాగాలి, జీవించాలి. కనుక
శరీరానికి భావాలు ఉండాలి. శరీరాన్ని నడిపేది ఆలోచనలు, మనసు అనబడే భావాలు. ఇప్పుడు ఈ తపస్సులో, ఈ ధ్యానంలో మనం ఆ భావ కదలికలను చూస్తాం. ఇప్పుడు భావ కదలికలు గమనించుకో. సమభావాలు రావాలి. సమభావాలు అంటే ఏంటి? ఇప్పుడు విశ్వం అంతా ఒకే శక్తికి సంబంధించింది. విశ్వం అంతా నాకు కనపడుతుంది. మనుషులు కనపడుతున్నారు, జంతువులు కనపడుతున్నాయి, తప్పులు కనపడుతున్నాయి, ఒప్పులు కనపడుతున్నాయి, మోసాలు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. కానీ విశ్వం అంతా ఒకే శక్తికి సంబంధించింది అనేది నాకు అర్థమైంది. అలా అర్థమైనప్పుడు ఆ తప్పు ఒప్పులు నాకెందుకు? అది శక్తి అంగీకరిస్తే జరుగుతున్నాయి. నాకెలా తెలుస్తుంది? అవన్నీ నేను పరిశీలించినా నాకు అర్థం కావు అసలు. అది చాలా చిన్న పరిధి కదా. కాబట్టి విశ్వం అంతా ఒక శక్తికి సంబంధించిందని మిగిలిన విషయాలను వదిలేసుకుంటూ నా జీవితం వరకు నేను తప్పులు చేయకుండా వెళ్తా. వాళ్ళు ఎవరో ఎందుకు తప్పులు చేస్తున్నారని ఎవరిని అడగను నేను. అసలు అడగడానికి ఎవరున్నారు? ఇక్కడంతా విశ్వం అంతా ఒకే శక్తికి సంబంధించిందిగా. మొత్తం సముద్రంలో ఎగిసి పడతాను అలలవి. ఏ అలని అడగను, ఎందుకు ఎగిసి పడుతున్నావు, ఏంటి, ఎందుకు అలా ఎగిసి పడుతున్నావు అని. అది సముద్ర లక్షణం, చైతన్య లక్షణం. అది ఎగిసి పడుతుంది, మనకు అలా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ అడగటాలు ఆన్సర్లు ఇక ఉండవు, నిన్ను నువ్వు చూసుకోవటాలే ఉంటాయి. అది భావ సమతుల్యత అంటే. భావ సమానత్వం, భావ స్థిరత, భావ సమతుల్యత అంటే ఏంటంటే అభావ స్థితి అంటే ఏంటంటే అన్నీ ఒకటే. అంటే విశ్వం మొత్తం ఒకే శక్తికి సంబంధించింది అన్నప్పుడు మిగిలిన భావాలన్నీ ఆగిపోయినాయి. చూడండి, మతాలు ఎగిరిపోయినాయి, దేవుళ్ళు ఎగిరిపోయారు, మార్గాలు ఎగిరిపోయినాయి, మనుషులు ఎగిరిపోయారు, తప్పులు ఎగిరిపోయినాయి, చెడులు ఎగిరిపోయినాయి. అంటే మన దృష్టిలో ఎగిరిపోయినాయి, అందరూ అక్కడే ఉన్నారు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కూడా. రేపు పేపర్లో రావచ్చు, న్యూస్ల్లో రావచ్చు, దారుణ మారణకాండాలు జరిగిపోతున్నాయి. మతాల పేరు మీద కొట్టుకుంటున్నారు, దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, దొంగలు, ఇవన్నీ మీకు వినపడతా ఉంటాయి రోజు. కానీ అవి ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియదు. కర్మ సిద్ధాంతం ప్రకారం సృష్టిలో ఏదో జరుగుతుంది. వాటిని అన్నింటినీ ఏకలు పీక్కుంటూ కూర్చొని నాకు అర్థమైందో సత్యం ఏంటంటే మొత్తం అన్నింటికీ మూలం శక్తి. వాడు చెడ్డవాడు చెడు చేస్తున్నా, వాడు చెడు చేయాలంటే వాడు ఉపయోగించుకుంటుంది వాడిలో ఉన్న ప్రాణశక్తినే. మంచివాడు మంచి చేస్తున్నా, మంచి చేయాలంటే కదలాలంటే వాడు ఉపయోగించుకుంటుంది వాడిలో ఉన్న ప్రాణశక్తినే. పరిమిత భావనలో, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చెడు చేసుకుంటూ వెళ్తారు. దీనికి పెద్ద ఆశ్చర్యం కూడా ఏముంది? అందరికీ ఆత్మజ్ఞానం తెలియదుగా. మొత్తం ఈ సృష్టి అంతా ఒకే శక్తికి సంబంధించినది, ఏకశక్తికి సంబంధించిందని మనకి ఇప్పుడేగా అర్థమైంది. ఆ భావనలో ఉంటాం. ఈ చెడులేంటి మంచిలేంటి అంటే అజ్ఞానంలో, పరిమిత భావనలో ఏ చెడైనా మనిషి చేస్తాడని తెలుసుగా. మనం అక్కడి నుంచి వచ్చాం కింద నుంచి. కాబట్టి దాని గురించి చర్చ అనవసరం. అజ్ఞానంలో జరుగుతున్నాయి అంతే. ఒకటే ఆన్సర్ దానికి, అజ్ఞానంలో జరుగుతున్నాయి. నేనేం చేయగలను ఇంత ప్రపంచాన్ని? నన్ను నేను ఏదైనా చేసుకోగలను. అందుకని మళ్ళీ నా వైపు తిరిగి భావ సమత అంటే అది. భావ సమత అంటే సృష్టి మొత్తం ఒకే శక్తికి సంబంధించినది అని, మిగిలిన అసమానతలు పోయినాయి నీలో. అంటే కులాలు, మతాలు, జాతులు, భావాలు, భేదాలు, దేవుళ్ళు, అనేక మంది గురువులు, అనేక బోధలు, అనేక రకాలు, చిత్ర విచిత్రాలు, చెడులు, మంచులు, ఇవన్నీ ఆలోచన పోయిందా నీలో. అంటే కనపడతాయి, ఆ కాసేపు ఆలోచన వస్తుంది. కానీ నాకు మళ్ళీ వెంటనే నా భావ సమత వస్తుంది. ఏంటి, మొత్తం ఒక శక్తికి సంబంధించింది. అజ్ఞాన దశలో ఈ విషయం తెలియని వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ గొడవ అంతా నాకెందుకు? నాకు భావ సమత వచ్చింది. అది వస్తే భావ సమత వచ్చినట్టు నీకు. భావ మార్పు అంటే లేదు. ఇదంతా ఏంటని నేను దీన్ని బట్టుకు ఎలాడతాను, నా మతం కరెక్టు, నా దేవుడు కరెక్టు, ఒక సిద్ధాంతం కరెక్టు, ఒక పార్టీ కరెక్టు, ఏదో ఒకటి పట్టుకు ఎలాడతాను అన్నావు అనుకో, నీకు భావ సమత లేదు, భావ మార్పు రాలేదు. గుణమార్పు ముందు రావాలి, గుణమార్పు తర్వాత భావ మార్పు రావాలి. అప్పుడే నీకు ఏకత్వ దర్శనం ఎప్పుడవుతుంది? నువ్వే తెచ్చుకోవాలి దాన్ని. అందుకని మీరు లోపల మీరు చూసుకుంటున్నారు. ఊరిని శ్లోకాలు వినేసి, గ్రంథాలు వినేసి, అవన్నీ చదివేసి, ఎవరో చెప్పినవన్నీ వినేసి, పుస్తకాలన్నీ చదివేసి పాండిత్యంగా నాకు అర్థమైంది అనుకుంటే ఉపయోగమే లేదు. అలా అర్థమైన, పాండిత్యంగా అర్థమైన వాళ్ళే రావణాసురుడు, దుర్యోధనుడు, నరకాసురుడు, రాక్షసులందరూ. వాళ్ళ జ్ఞానం ఎందుకు తెలియదు? బ్రహ్మాండంగా తెలుసు. మనకంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ తెలుసు. వాళ్ళు వరాలు పొందిందంతా భగవంతుడితోనే, దేవుళ్ళతోనే అని మనకు పురాణాలు చెబుతాయి. వరాలు పొందటం ఏంటి, దేవుళ్ళు ఇవ్వటం ఏంటి కాదు, వాళ్ళు ఉపయోగించుకుంటుంది దైవశక్తిని అని చెప్పడానికి మనకు కథలుగా చెప్పారు. ఎందుకంటే మనకు శక్తి ఇంకా తెలియదుగా, శక్తి భావన లేదుగా. అందుకని ఆ శక్తిని దేవుడిగా పెట్టి మనకు అవన్నీ పురాణ ఇతిహాస కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే మన శరీర భావనలో మనకు అర్థమయ్యేలా ప్రయత్నించారు. అయినా జ్ఞానం అర్థం అవటం కాదు, జ్ఞానం అర్థమైన వాళ్ళే రావణాసురుడు, దుర్యోధనుడు, మొత్తం రాక్షస సమూహం, హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ కూడా. మనం కూడా అలాగే అవుతాం.
ఇప్పుడు జ్ఞానం అర్థమైంది మాకు, మేము మోక్షాన్ని కూడా చెబుతాం, మేము అన్నీ చెబుతామని వేల లక్షల ఎకరాల్లో కోటాను కోట్ల సంపదలు పోగేసుకొని వేల ఎకరాల్లో కడుతున్నారు, లక్షల కోట్లు డబ్బులు. అసలు జ్ఞానం అర్థమైన డబ్బు ఎందుకు తీసుకుంటాడు? చాలా సింపుల్. మీకు జ్ఞానం అర్థమైంది అంటే అసలు వ్యక్తి ప్రాధాన్యతే ఉండదు, వ్యక్తి ఉండడు. ఇంకా జ్ఞానం అర్థమైన వ్యక్తి ఉన్నా ఒకటే, చచ్చిపోయిన ఒకటే, ఆడు లేనట్టే లెక్క. జ్ఞానం అర్థమైన వ్యక్తి శరీరంతో సంచరిస్తూ ఉండొచ్చు, జ్ఞానబోధ చేస్తూ కూడా ఉండొచ్చు ఆసక్తి ఉన్న వాళ్ళకి, కానీ లేనట్టే. ఎందుకంటే శరీరపరమైనటువంటి భావాలు లేవు, విభేద తత్వం పోయింది అతనిలో లేదా ఆమెలో. ఇంకా వాళ్ళకి ఇప్పుడు డబ్బు ఎందుకు? మీరు చాలామంది చూడండి, అవధూతలని మహాత్ములని ఎంత సింపుల్గా భిక్షాటంతో బతికారు. శరీర భావం ఉంది, ఎంత అంటే దానికి ఇంత అన్నం చాలు, అంతే. ఇంత అన్నం పెట్టాను, ఏదో పాత బట్టలే ఉన్న చాలు కట్టుకున్నాను, ఎక్కడో చెట్టు కింద పుట్ట కింద పడుకున్నాను. ఎందుకని శరీరం లేదు, జ్ఞాన ప్రాధాన్యత, శరీర ప్రాధాన్యత లేదు. కానీ ఇప్పుడు మేకప్లు వేసుకొని వస్తున్నారు. నేనే వాళ్ళని విమర్శించట్లా, మనమేమైపోతున్నామో చూసుకోమంటున్నా. వాళ్ళెవరి గురించో మనకెందుకు? అసలు విమర్శిస్తే మళ్ళీ మందే పోయినట్టే, ఇప్పుడు శరీర భావంలోకి వెళ్ళిపోయినట్టే. అంటే అవి నిజం అనుకుంటారేమోనని చెబుతున్నా. నిజం కాదు. అసలు జ్ఞాన ప్రాధాన్యతలో సమభావం వచ్చింది. ఇప్పుడు శక్తి, ఇందాక చెప్పాను, యావత్ విశ్వము ఒకే శక్తితో ఉన్నది, దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే దైవశక్తి అనుకోవచ్చు, విశ్వశక్తి అనుకోవచ్చు, ప్రకృతి శక్తి అనుకోవచ్చు. మొత్తం యావత్ విశ్వం ఒకే శక్తి అన్నప్పుడు ఏమైంది? ఇంక అన్నీ ఎగిరిపోయినాయి. మతాలు ఎగిరిపోయినాయి, కులాలు ఎగిరిపోయినాయి, జాతులు ఎగిరిపోయినాయి, అసలు మనుషులు, చెట్లు, పుట్టలు, గొట్లు, ఈ భావాలు కూడా ఎగిరిపోయినాయి. ఉన్నదంతా ఒకటే శక్తి అని అయిపోయింది, అంతే సింపుల్. అలా అన్నీ అనిపించినా నేనున్నానుగా, నేనున్నాను, నాకు తెలుస్తుంది, మిగిలిన కూడా ఉన్నాయి తెలుస్తుంది, కానీ భావంలో లేదు నాకు. వాటి పట్ల ఎటువంటి ఆలోచనే లేదు, అసలు విభేదము లేదు, అనుకూలత లేదు, వాటి పట్ల ఏ భావం లేదు. అభావము అంటే అది. అవి కనపడతానే ఉన్నాయి, మాకు వాటితో పని లేదు. ఎందుకని అవన్నీ ఒకే శక్తికి సంబంధించినవి అన్న ఎరుకు నాకు వచ్చేసింది. జీవించడానికి వాడు ఇప్పుడు నేల మీద పడుకోవాలి కాబట్టి పడుకుంటాను, గాలి పీల్చాలి కాబట్టి పీల్చుకుంటాను, నీళ్లు తాగాలి కాబట్టి తాగుతాను. అది సరిగ్గా గ్రహించాలి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది భావ సమత అంటే. మిగిలిన తెలియకపోవటం కాదు, పనులు చేసేటప్పుడు అన్నీ తెలుస్తాయి, కానీ ఇంకా నాకు వాటి మీద ఆసక్తి ఉండదు. అవసరం మాత్రమే ఉంటుంది, అక్కడ కోరిక ఉండదు, ఆసక్తి ఉండదు, అవసరం ఉంటుంది. అవసరంకి తగ్గట్టు ప్రవర్తించి ఆగిపోతాను, అది కూడా శరీరపరంగా. అలాంటి ఒక భావ సమత రావాలి మీరు, అది చూసుకోండి. లేదు నాకు కోపతాపాలు వస్తున్నాయి, ఈర్ష్యలు వస్తున్నాయి, అసూయలు వస్తున్నాయి, ద్వేషాలు వస్తున్నాయి అంటే రానివ్వండి, వస్తాయి, అదేం పెద్ద విషయం కాదు, తపస్సు చేసినా వస్తాయి. విశ్వామిత్రుడు కథలు బోల్సార్లు చెప్పాను మీకు, మన కోసం అందుకే రాశారు మహాత్ములు. దుర్వాసుడు నిరంతరం కోపిష్టి, ఆయన మహామునే, తపస్సు సంపన్నుడే, కోపిష్టి. ఎంతోమంది మహాత్ముల చరిత్రలు ఉంటాయి. అయితే కొన్ని పోవటం కష్టం, అయినా సాధన చేస్తూనే ఉండాలి, పోతేనే భావ సమత వస్తుంది. ఆత్మజ్ఞానంలో భావ సమత అంటే ఏంటంటే మొత్తం సృష్టికి కారణం ఒకే శక్తి అండి, ఇంక అయిపోయింది, టోటల్ స్టోరీ క్లోజ్. విశ్వం అంతా ఇంకా మన భావంలో లేదు, విభేదాలతో లేదు, ఇప్పుడు కనపడుతుంది అంతే. దాని గురించిన విభేద భావన లేదు, ఆలోచన లేదు, ఏకభావన ఉంది, అది భావ సమత. అలాగే మొత్తం ఇప్పుడు జీవితంలోకి వెళ్ళేటప్పటికి ఆ భావ సమత వస్తుందా రావట్లేదా, ఇది మీరు చెక్ చేసుకోవాలి. భావ సమత అంటే ఏంటి? ఎవరో తిట్టారు నన్ను, ఓకే, కొందరు పొగిడారు, ఓకే, వాళ్ళు పొగిడితే నేను పొంగిపోలేదు, తిడితే నేను పొంగిపోలేదు. ఎందుకని? అసలు నేను కాదుగా, ఉన్నదంతా ఒకే శక్తి. అర్థం కానివాళ్ళు తిట్టారు, అర్థమైన వాళ్ళు పొగిడారు, ఏముంది అందులో? భావ సమత అంటే జ్ఞాని సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తాడని చెప్పడం అంటే సుఖదుఖాలు తెలియవని కాదు, సమానంగా. అంటే ఇప్పుడు జ్ఞానం ఏమన్నా ముళ్ళ మీద గాజు పెంకుల మీద నడిచికెళ్తాడు ఏంటి? నొప్పి తెలీదా? ఎందుకు వెళ్తాడు? జాగ్రత్తగానే వెళ్తాడు. కాదు, ఎవరైనా విమర్శించారు, అపకారం తలపెట్టారు అనుకోండి, పాపం తెలియదు, అజ్ఞానంలో మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియదు కదా, పరిమిత భావంలో ఉన్నారనుకుంటాడు. తిరిగి కక్షలు కార్పణ్యాలు ఉండవు. ఎందుకని? అజ్ఞాన దశ ఒకటి ఉందని తెలుసుగా, తెలియని స్థితి ఒకటి ఉందని మనకు తెలుసుగా, మనం అక్కడి నుంచి ప్రయాణించి వచ్చాం. అది భావ సమత. అప్పుడు ఏమవుతుంది? మీరు ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా ఉండగలుగుతారు, మీ లోపల భావాలు గందరగోళ పడిపోకుండా ఉంటాయి. అలాంటి స్థితి మీకు వస్తుందా? రాకపోతే మీరు చెప్పుకోవాలి, దానికేం పెద్ద సాధన లేదు. ఏమంటే అలాంటి స్థితి మాకు రావట్లేదు, ఎవరైనా తిడితే తట్టుకోలేకపోతున్నాం, అంటే తట్టుకోలేకపోతున్నాం, తిరిగి అనేస్తున్నాం, గొడవలు పడిపోతున్నాం అంటే ఓకే,
తర్వాత చెప్పుకొని ఆగడానికి ట్రై చేయి, కొద్ది కొద్దిగా ట్రై చేయి, అంతే. నీకు నువ్వు చెప్పుకోవటమే కాదు, నేను ఇది నేర్చుకుంటున్నాను కదా, నేను ఆగాలి కదా, ఎందుకు ఇలా నా లోపల భావమార్పు ఎందుకు రావట్లేదు? గుణమార్పు ముందొస్తే అంటే చెడు పోగొట్టుకుంటే తర్వాత భావమార్పుకి వస్తుంది. భావమార్పు ఆత్మజ్ఞానంలోనండి, గుణమార్పు భక్తిలో చెప్పానండి. భక్తి అంటే ఏంటి? ఏదో ఒక మార్గాన్నో గురువునో విధానాన్నో ఒక పరిమిత భావంలో సాగేది భక్తి అండి. ఎప్పుడు భక్తి అంటే ఎప్పుడు ఒక పరిమితంలో సాగుద్ది, అంటే నా దేవుడే సమస్తమని సాగుద్ది. అది ఏదైనా కావచ్చు, నిరాకార దేవుణ్ణి పెట్టుకో, ఆకార దేవుణ్ణి పెట్టు, భక్తి పరిమితం. నేను ఇలాగే ఉంటాను, ఇదే ఉండి విధానం, ఈ బొట్టే పెట్టుకుంటా, ఈ రంగు డ్రెస్ వేసుకుంటా, ఇలాగే ఉంటా, మా విధానాలు ఇంతే, మా సాంప్రదాయాలు ఇంతేనే. ఓకే, తప్పే ఉంది అందులో, ఏ తప్పు లేదు. ఎందుకంటే మనం అపరిమితంగా ఆలోచించగలిగిన స్థాయికి ముందే వెళ్ళలేం కదా. ఇప్పుడు చిన్నపిల్లడు చెప్పాక సింహం బొమ్మలతో, పిల్లుల బొమ్మలతో, కుక్కల బొమ్మలతో, కోతుల బొమ్మలతో, బంతులతో ఆ బొమ్మలతో ఆడుకుంటూ నిజం అనుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఎదిగిన కొద్దీ అవి నిజం కాదని నిజమైన వాటిని చూసి ఆనందిస్తాడు జంతు ప్రదర్శనశాలకి వెళ్ళి. ఇంకా చిన్న చిన్న కుక్కలు ఇలాంటివి అయితే ఇంట్లో తానే స్వయంగా పెంచుకుంటాడు తెచ్చుకొని, నిజమైన వాటితో ఆనందిస్తాడు. ఇప్పుడు మనం అలా భక్తిలోకి వెళ్ళి నిజమైన దాని దగ్గరికి వస్తాం, ఆ నిజం మనమే. కాబట్టి అదంతా కరెక్ట్. భక్తిలో ఉంటే గుణమార్పు రావాలి, ఆత్మజ్ఞానంలోకి వస్తే గుణమార్పు అయిపోయి జరిగిపోయి భావమార్పుని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అలానే భావమార్పుకి సాధనలు ఉంటాయి అనుకోబాకండి, ఆత్మజ్ఞానమే సాధన. ఇదే తపస్సు, ఇదే ధ్యానం. ఫుల్ టైం అయితే తపస్సు, పార్ట్ టైం అయితే ధ్యానం. మీకు ఎలా కుదిరితే అది చేయాలి. ఎందుకంటే శరీరం ఉంది, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అవసరం, కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ధన లాలస ఉండకూడదు, ధనం ఉండాలి, ధనం అవసరం, ధన లాలస ఉండకూడదు. ధనం పోయిన దుఃఖం ఉండకూడదు, ధనం వచ్చిన దుఃఖం ఉండకూడదు. ఎందుకంటే ధనం అనేది వచ్చిపోయేది, ఎప్పుడు ఏదైనా వచ్చిపోయేదేనండి. మన శరీరం కూడా పోయేదే, మనకంటే గొప్పదే ఉంది ఇంకెక్కడ. మన శరీరమే చనిపోద్ది అన్నప్పుడు ఇంకా దీన్ని మించి గొప్పదే ఉంది? ధనము, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఎందుకు ఇవన్నీ బుర్రపాటు చేసుకోవటం? అలానే వాటిని ఇసిరేయండి అని అసలు చెప్పట్లా, జాగ్రత్త పెట్టుకోండి. కానీ అది పోయింది అనుకోని పరిస్థితుల్లో దానికోసం నువ్వు బుర్రపాటు చేసుకోక్కర్లా, మళ్ళీ ప్రయత్నించి సంపాదించుకో. ఎందుకంటే నీకంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏమి లేదు. ఎప్పుడు విలువైంది నువ్వే. నువ్వు ఉంటేనే అసలు సృష్టి ఉంది, లేదా సృష్టి లేదు. అసలు అది నువ్వే. నువ్వేది ఎత్తుకుతున్నావో అదే నువ్వు ఎత్తుకుతుంది నీలోనే, కాదు శరీర భావంలో ఉన్నావు. అందుకని ఇప్పుడు భావ మార్పు, భావ సమత ఎత్తుక్కోండి. భావ సమత అంటే ఏంటి? తిట్టాడు, ఓకే, తెలీదు, తిట్టాడు, ఏముంది అందులో. పొగిడాడు, ఓకే, అది కూడా నేనేమో ఆకాశానికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు పొగిడితే తెలుసనే అయింది, ఆయన భావానికి పొగిడాడు. ఇప్పుడు నేను చెబుతూ ఉంటాను, కొంతమంది నాకు చక్కగా కామెంట్లు పెడతా ఉంటారు. నిజంగా నాకు కామెంట్లు ఆనందం కలిగిస్తుంది, ఎందుకు కలిగించదు? చెప్పానుగా మరి, నిజంగా నేను చెప్పాను, వాళ్ళకి అర్థమైంది, కామెంట్లు పెట్టారు. అయితే ఇక్కడే చిత్రాలు ఉంటాయి. ఈ చిత్రాలు అవి కూడా చెప్పాలి మీకు. అంటే మరి మీరు ఎటు వెళ్తున్నారు మీకు తెలియాలిగా, అది కూడా చెబుతాను. అంటే నా గురించి నాకు తెలుసు అనుకోండి, నేను ఉద్ధరించబడిపోయినోడిని కాదు, అలాంటి పొరపాట్లు నేను చేస్తాను. కానీ ఆ చిత్రాలు చెబుతున్నా, అంటే ఆ సమభావం కోసం చెబుతున్నా. స్టార్టింగ్లో ఒక అతను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడు. కొత్తలో ఏంటి, చాలా బాగా చదువుతున్నారని మొదలెట్టాడు, కామెంట్లు పెట్టేవాడు. నేను ఇంచుమించు అందరి కామెంట్లకి సమాధానం చెబుతా, ఏదో ఒకటి గాడ్ బ్లెస్ యూ అనో ఏదో పెడతా. తర్వాత అందరికంటే ఎక్కువ కామెంట్లు పెడుతూ ఇప్పుడు ఆయన నా మీద అధికారాన్ని ఫీల్ అయ్యాడు. ఏంటి అధికారం అంటే, పలానా పుస్తకం చెప్పండి, పలానా విషయం చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అంటే మొదలుపెట్టాడు. నేను మామూలుగా నాదేదో చెప్పుకుంటూ వెళ్తున్నా. సందేహాలు కాదు, నేను మళ్ళీ చెబుతున్నా, సందేహాలు ప్రశ్నలు అయితే తప్పకుండా నేనే చెబుతాను. నేను చెప్పిన శీర్షికల్లో ఏయో, లేదా నిజంగా అడిగింది అవసరమైతే, కాదు ఆ గ్రంథం గురించి చెప్పండి, ఈ గ్రంథం గురించి చెప్పండి అని అలా మొదలుపెట్టాడు. అంటే నేను చెప్పా, అన్ని గ్రంథాలు నేను చెప్పేదానికి విభేదంగా ఉంటాయి, అందుకని నేను చెప్పే ఆత్మజ్ఞానానికి సరిపోయేలా నేను చెబుతూ ఉంటాను. ఆ గ్రంథాలన్నీ నాకు చెప్పటం కుదరదు, మళ్ళీ నేను చెప్పే విషయాలు వేరు అయిపోతూ ఉంటాయని కొంచెం చెప్పేవాడిని. తర్వాత నన్ను కన్విన్స్ చేయటం మొదలుపెట్టాడు. అబ్బాయి చెప్పపోతే ప్రజలు ఏమన్నా అనుకుంటారు, మీరు దీని గురించి చెప్పపోతే ఏమన్నా అనుకుంటారు, దాని గురించి చెప్పపోతే ఏమన్నా అనుకుంటారని నాకు చెప్పటం మొదలుపెట్టాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఆయన మార్గంలోకి నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఆయన. అలా ఉంటారు. తర్వాత నేను
ఇంకా ఏమి లేదు, సింపుల్గా గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం మొదలుపెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మానేశాడు. ఇప్పుడు కామెంట్లు పెడతాం మానేశాడు. స్టార్టింగ్లో సంగతి ఇది ఒక ఆయన. ఇంకొక ఆయన కొన్నాళ్ళు కామెంట్లు బాగా పెడుతూ ఉండేవాడు. బాగా చదువుతున్నారు, బాగా అర్థమవుతుంది మాకు. తర్వాత కొన్ని రోజులకి పలానా గురువు గారు, మా గురువు గారు అది ఇదే నేను ఇలా చేసుకుంటున్నాను, మీరు చెప్పే బాగా అర్థమవుతున్నాయి అని పెట్టాడు. మంచిది, చక్కగా చేసుకోండి ఆయన, ఏముంది అందులో అని పెట్టాను. తర్వాత ఎప్పుడో నేను ఏ శీర్షికలు చెప్పినప్పుడు అక్కడక్కడ మోసగాళ్ళు, దొంగ గురువులు ఈ విషయాలు చెబుతూ ఉంటాను. నేను అసలు ఎప్పుడూ ఎవరి పేరు చెప్పలే, పేరు చెప్పను. నాకు పేరులతో తెలుసు. నేను చెప్పేది ఏంటి, నేను నెట్లో ఉన్నాయి, అసలు నేను చెప్పక్కర్లా, యూట్యూబ్లోనే ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు పెట్టి కూడా చెప్పారు, ఇంకా దారుణంగా చెప్పారు. నేను ఊరికనే మీకు ఆత్మజ్ఞానంలో మీరు మోసపోకుండా చెబుతున్నాను తప్ప వాళ్ళ ఫోటోలు పెట్టి, ఆ సంస్థల పేర్లు పెట్టి, ఆ గురువులు పెట్టి ఆ యూట్యూబ్లో ఉన్నాయి, అయ్యే చూసే చెబుతున్నా, నాకేం తెలుసు. తర్వాత ఆయన ఇలా నేనేదో ఇలా చెప్పినప్పుడు మోసగాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అవి చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఈ శీర్షికలు అన్నీ పలానా మా గురువు గారి గురించే చెప్పారన్నాడు. అంటే నేను అసలు నీ గురువు నాకేం అవసరం, ఆయన ఎవరో నాకేం తెలుసు, నాకు తెలిసి నీ చెబుతున్నానయ్యా అంటే మళ్ళీ నాకు చెప్పాడు, మీరు ఇలా చెప్పడం ధర్మం కాదు, అవి కాదు ఈ కాదు, విమర్శిస్తున్నారు మీరు అది ఇది. నాయన నేను ఎవరిని విమర్శించను, కానీ ఇందులో విమర్శించే అంశాలు ఉన్నాయి. విమర్శించడం అంటేనే పరిశీలించడం, తప్పుదోవకు వెళ్ళకూడదు అనే విషయాన్ని చెబుతున్నా అన్ని రకాలు ఉన్నాయి అని. ఆల్రెడీ బోల్డ్ మంది గురువులు జైళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పొద్దంటే ఏం చేయండి, వాళ్ళు జైల్లో ఉన్నారుగా. చాలామంది గురువులు మానభంగాలు చేసి, డబ్బులు రాక డబ్బులు పరమైన తప్పులు చేసి అనేకం చేసి ఇప్పటికీ జైళ్ళల్లో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఫేమస్ గురువులు, కోటాను కోట్ల సంపదల, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, అయినా జైళ్ళల్లో పాపం శిక్షలు అనుభవిస్తున్నారు. నేను చెప్పేది ఏంటి, దేశం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మేము పలానా మా గురువునే అన్నాం, అది ఇదని మొదలుపెట్టి అసలు ఆ గురువు ఎవరో కూడా నాకు తెలియదు. అలా 2 సార్లు కామెంట్లు పెడితే చెప్పాను, ఆయన నీ గురువు ఎవరో నాకు తెలియదు, అసలు నువ్వు ఎవరిని అంటున్నావో నాకు తెలియదు. ఏ గురువుని అనుసరించే వాళ్ళకైనా అది అనిపించవచ్చు, నేను ఎవరి పేర్లు చెప్పనని. ఆయనకి బాధ కలిగి 4 కామెంట్లు పెట్టి ఆయన ఏదో అనేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కామెంట్లు పెడతాం మానేశాడు. ఇంకొక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఏమంటే మీరు ఆత్మజ్ఞానం చెబుతున్నారు, దాన్ని సాంప్రదాయ పద్ధతిలో విధానంగా చక్కగా పుస్తకం తీసుకొని ఫలానా వారు రచించిన పుస్తకం అంటే ఆ పేర్లు ఎందుకు చెప్పటమని చెప్పట్లే, మీకు ఇలా చెప్పండి, మీకు ఇలా చెబితే బాగుంటుంది అది ఇది అని కొన్ని కామెంట్లు పెట్టాడు. సర్లే వింటున్నా నేను కూడా, ఏదోలేండి నాకు తెలిసింది చెబుతున్నాను, ప్రజలకు అర్థం అవ్వాలని సామాన్య వాడుక భాషలో చెబుదాం అనుకుంటున్నాను నేను. అలా గ్రంథాలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికి చెబుతున్నారు కదా మహాత్ములు, మళ్ళీ నేను కొత్తగా చెప్పటం ఎందుకు ఇది అంటే నేను ఏ గ్రంథాలు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, దేన్ని అనుసరించాలి అవి కూడా చెబుతున్నాడు ఆయన. అలా కొంత కాన్వర్సేషన్ కొన్నాళ్ళు జరిగినాక, 1 నెల 2 నెలలు జరిగినాక ఆయన చెప్పాడు, ఇవన్నీ మా గురువు గారు మీకు చెప్పమన్నారు, మాకు గురువు గారు ఉన్నారు, మీరు మా గురువు గారిని అనుసరించండి, ఇదిగో పలానా ఆయన మా గురువు గారు, యూట్యూబ్లో వస్తాయి అనండి అని పెట్టాడు. ఎందుకు వాళ్ళ గురువు నాకు చెప్పమన్నాడు అండి ఇవన్నీ. ఇప్పుడు ఆ సాంప్రదాయ పద్ధతి ఆ గురువు గారు నాకు నేర్పుతాడంట, నేను ఆ గురువు గారిని అనుసరించాలండి, అది వాళ్ళ గురువు గారే చెప్పమన్నారండి. ఇదో 2-3 నెలల తర్వాత చెప్పాడు, మీరు నన్నే ఎందుకు పట్టుకున్నారు, బోల్డ్ మంది ఉన్నారు కదా, మీకు బోల్డ్ మంది శిష్యులు ఉంటారు కదా, మీరు నన్నే ఎందుకు పట్టుకున్నారు అని అడిగా. అంటే నేను మీకేం దృష్టిలో ఎందుకు పడ్డాను అంటే, మీరు ఆత్మజ్ఞానం చాలా అద్భుతంగా చెబుతున్నారు, చాలా బాగుంది, చాలా చక్కగా అర్థమవుద్ది, దాన్ని మా దానికి జోడించి, మా గురువుగారి దానికి జోడించి, మా గురువుగారిని అనుసరించి చెబితే మిమ్మల్ని ఒక్కళ్ళని మారిస్తే చాలు, మేము వేల లక్షల మందిని మార్చినట్టే అని పెట్టాడు. అందుకని ప్రయత్నిస్తున్నాం మీ గురించి, మీరు మా దాంట్లోకి వచ్చేయండి, మా గురువు గారిని అనుసరించండి. నేను ఎవరిని అనుసరించను ఆయన అని చెప్పి ఆయన పెడతానే ఉన్నాడు వరుసగా. నేను బ్లాక్ చేశాను ఆయన. పెద్ద ఆయన పాపం ఏమన్నా ఆయన అందామన్నా కూడా బాధగా ఉంది, ఎందుకంటే ఆయన పెట్టట్లా, వాళ్ళ గురువు గారు ఆయనతో పెట్టిస్తున్నాడు. ఆయన నమ్మాడు వాళ్ళ గురువు గారిని, వాళ్ళ గురువు గారు చెబుతున్నాడు పెట్టిస్తున్నాడు ఆయన. వాళ్ళ గురువు గారి కూడా విన్నా నేను, పెట్టాడు ఫలానా యూట్యూబ్లో ఫలానా పేరు వస్తుందండి, మా గురువు గారు రోజు చెప్తూ ఉంటారు అని. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాండి, ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి ఇలాంటి. ఇప్పుడు నేనే అసలు ఎవరో కూడా మొహం పెట్టకుండా, నా పేరు చెప్పకుండా, నేనేదో నాకు తెలిసిన 4 విషయాలు చెబుతుంటే నన్ను వాళ్ళ దాంట్లోకి లాగేద్దామని మొదలెడుతున్నారు.
ఈ మధ్య లేటెస్ట్ ఈ రీసెంట్గా జరిగింది, 15-20 రోజులు అవుద్ది. ఎప్పటి నుంచో కామెంట్లు పెడతాడు ఆయన. బాగుందండి, చక్కగా ఉంది. సహజంగా ఎవరైనా బాగుందనే పెడతారు. అలా పెడతా ఉంటాడు. నేను ఏదో గాడ్ బ్లెస్ అని చెబుతూ ఉంటాను. ప్రతి శీర్షిక్కి పొగుడుతూ ఉంటాడు, ఏదో పెడతా ఉంటాడు. నేను అలా పెడతా ఉంటాను, గాడ్ బ్లెస్ యూ అని. అంతే సింపుల్గా అది పెడతా ఉంటాను. ఏదన్నా అడిగితేనే చెబుతాను ఎప్పుడన్నా. ఈ మధ్య ఆయనకి కొంచెం ఒక కామెంట్ పెట్టాడు, బాధ కలిగింది. ఏంటంటే ఎవరో నన్ను దైవ సమానంగా భావిస్తున్నారంట. మిమ్మల్ని దేవుడని గురువు అని అనేస్తున్నారు, మీ కామెంట్స్లో పెడుతున్నారు. మిమ్మల్ని దేవుణ్ణి చేసేస్తున్నారు, గురువుని చేసేస్తున్నారు. మీరు చెప్పేది ఆత్మజ్ఞానం కదా, మిమ్మల్ని అలా దేవుడు అంటుంటే గురువు అంటుంటే మీరు మరి ఊరుకుంటారేంటి? వాళ్ళందరినీ ఖండించండి, అలా అనొద్దని చెప్పండి, వాళ్ళని వ్యతిరేకించండి, వాళ్ళ కోసం ఒక శీర్షిక చేయండి అని పెట్టాడు. అంటే నేను ఆయనకి మళ్ళీ కామెంట్ పెట్టా, అంటే మీకు తెలియటం కోసం చెబుతున్నాయి ఇవన్నీ గుణాలు మనలో ఉంటాయి. ఇదే భావచంచలత్వం. నేను ఎవరిని విమర్శించట్లా. ఈ భావచంచలత్వం నాకు కూడా ఉండొచ్చు, పెద్ద తప్పు లేదు. అంటే ఉండొచ్చు కదా, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటున్నా, మీరు కూడా సరి చేసుకుంటారని చెబుతున్నా. దానికి నా ఉదాహరణలే చెబుతున్నా. ఆయనకి నేను కామెంట్ పెట్టా, అసలు నువ్వు అందరి కామెంట్లు నువ్వెందుకు చదువుతున్నావు అని. నేనేదో శీర్షికలు చదువుతున్నా, నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇను, బాగుంటే నాది అర్థమవుతుంటే, లేదా నీకే గురువు అని ఉంటే వాళ్ళని ఫాలో వెళ్ళిపో, చక్కగా ఏదైనా పుస్తకాలు చదువుకో. నాకు కామెంట్లు పెట్టే వాళ్ళు అందరి కామెంట్లు, నేను వాళ్ళకి పెట్టే సమాధానాలు, ఇవన్నీ నువ్వు ఎందుకు వింటున్నావు అన్న. అయితే దీనికి ముందు మీకు చెప్పాలి, అలా నన్ను దేవుణ్ణి చేసేసి పెట్టింది ఎవరో అనేది కూడా ఏంటంటే, నేను ఇంతకుముందు పెద్ద బిజినెస్లు చేసి ఆధ్యాత్మిక మార్గంలోనే చాలా పెద్ద సంస్థలో చాలా పెద్ద గురువు దగ్గర ఒక 25-30 సంవత్సరాల పైన ఉన్నా. నన్ను చాలా హయ్యెస్ట్లో చూసేటువంటి స్థానంలో ఉన్నా నేను. అదే ఇప్పుడు అవన్నీ అనవసరం అనుకోండి మీకు విషయాన్ని. అప్పుడు నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వేల మందితో సంబంధాలు ఉండేవి నాకు. అప్పుడు నా దగ్గర ఉండి పనిచేసి మా ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల టర్నోవర్తో బిజినెస్లు ఉండేవి. మామూలుగా పనిచేసేవాళ్ళు ఒక 50-100 మంది ఉండేవాళ్ళు. నిరంతరం భోజనాలు, వంటలు, వడ్డలు, అంటే ఒక సత్కార్య మార్గంలోనే ఉండేది అదంతా, ఆధ్యాత్మిక మార్గంలోనే. అలా పనిచేసిన వాళ్ళల్లో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు పాపం అలా ఏదో ఆయన గుర్తొచ్చిందో విన్నాడో మరి ఏమన్నా అనిపించిందో. యాక్చువల్గా నేను అవన్నీ వదిలేసాను, జీవితకాలం మౌనం పెట్టుకొని నా దగ్గరికి అసలు ఎవరో రావద్దని మొత్తం వదిలేసి ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. ఆ లక్షల కోట్ల సంపాదనలు వదిలేశాను. ఆ లక్షల కోట్ల సంపాదనల వచ్చేటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ఆ సంస్థల్ని, మనుషుల్ని, విషయాలని అన్నింటినీ వదిలేశాను. ఇంకా ఆత్మజ్ఞానంకి వెళ్ళి మనం తెలుసుకుందామని ప్రశాంతంగా కూర్చున్నా. ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచి 4వ సంవత్సరం. జస్ట్ నా కుటుంబం ఉందంతే, నా భార్య, 2 పిల్లలు, నేను. 2 పిల్లలు వేరే చోట చదువుకుంటున్నారు. సంపూర్ణమైనటువంటి ఖాళీ. ఎందుకని? తపస్సు కోసం తయారు చేసుకున్నాను. ఫుల్ టైం ఉండాలంటే ఖాళీ ఉండాలని అలా ఫుల్ టైంకి పెట్టుకున్నాను. అంటే తపస్సు చేస్తున్నాను అనుకోబాకండి, అసలు చేయట్లే, కుదరట్లే. అంటే కుదరటం లేదంటే నేను చేయలేకపోతున్నాను అని, నా వల్లగా అట్లా టైం అయితే ఉంది. అప్పుడు ఇలా మీతో కొంచెం చెప్పుదాం పోనీ ఈ ఆధ్యాత్మిక విశేషాలు. కొంతమంది గతంలో నేను చెప్పేవాడిని, అంటే ప్రత్యక్షంగా చెప్పేవాడిని. అలా తెలిసిన వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు ఇలా పెట్టుకెళ్ళిపోయారు, కనీసం పోనీ ఏదన్నా చెబితే మేము వింటూ ఉంటామని. సరే యూట్యూబ్ మాధ్యమం ఉందని చెప్పారు వాళ్ళే, నాకు అంతకుముందు తెలీదు. ఇలా చెప్పొచ్చు, యూట్యూబ్లో పెట్టచ్చు, మేము ఎవరమైనా వింటాం, నచ్చిన వాళ్ళు వింటాం, ఏముంది అందులో, మీరేం మమ్మల్ని కలవక్కర్లేదు, మేము మీ దగ్గరికి రావక్కర్లేదు, మీకు మౌనభంగం ఏం జరగదని. సరే ఆ ప్రాసెస్ ఏదో తెలుసుకున్నాను, కొంచెం నేనే నేర్చుకున్నాను. ఇది ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి వరకు నేర్చుకున్నాను. నేనే చెబుతూ పెడుతున్నాను. ఇప్పుడు అలా నా దగ్గర గతంలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి నా వ్యక్తిత్వం తెలుస్తుంది. ఆ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కొంచెం నన్ను బాగా పొగుడుతూ పెడతా ఉంటారు ఇందులో. అలా పెట్టిన వాళ్ళు ఒక అతను పెట్టాడు, మీరు మాకు దైవ సమానమే, ఏదో మొదటి నుంచి అంటూ ఉండేవాడు, ఇప్పుడు కూడా అంటాడు, ఇప్పుడు అప్పుడప్పుడు కామెంట్లో పెడతా ఉంటాడు. ఇప్పుడు ఆయన గుర్తొచ్చినప్పుడు ఆయన రెగ్యులర్ పెట్టడం. అసలు మా వాళ్ళని ఎవరిని వద్దని చెప్పాను నేను. అలాగే నేను వద్దని చెప్పాను. నేను ఇంతకు ముందు అది మరి ఉన్నప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నది ఒక పెద్ద సంస్థ, దానికి ఒక గురువు ఉన్నారు, నేను ఒక ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తిని. అందులో
వాళ్ళు కూడా చెప్పారు అందులోంచి వచ్చేసాను కాబట్టి ఆయన ఏం వినబాకండి మన వాళ్ళు ఎవరని. కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు నాకు. ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు అభిమానించే వాళ్ళు పెడతా ఉంటారు. ఆ పెట్టిన కామెంట్లో ఇప్పుడు మీలో కూడా కొంతమంది నమస్కారాలు గురువు గారు అని అయ్యని అని పెడతా ఉంటారు. నేను అసలు గురువుని కాదు, నన్ను గురువు అనొద్దని నేను చాలాసార్లు చెప్పాను. అంటే ఇప్పుడు అతను చెప్పాడని నేను సంజాయిషి చెప్పట్లా, మన భావంలో ఎన్ని రకాల పిచ్చులు తయారైతే చెబుతున్నా. అసలు నేను మీకు తెలియదు. మీరు నన్ను గురువు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మీరు నన్ను ఎక్కడికి ఎత్తితే ఏంటి, అసలు నేను మీకు కనపడతానా? ఎప్పటికీ కనపడను. నేను ఎవరో చెబుతానా? ఎప్పటికీ చెప్పను. నేను మిమ్మల్ని కలుస్తానా? ఎప్పటికీ కలవను. ఎవరికైనా నేను జీవితం పుట్టాను, సామాన్యంగా బతికాను, ఒక శిశువు దశ నుంచి ఎదుగుతూ వచ్చాను. ఇప్పటికి 55 ఏళ్ళు వచ్చినాయి. ఇంచుమించుగా ఒక అవగాహనలో అన్ని ఆధ్యాత్మిక మార్గాలు తెలుసుకున్నాను. అంటే సింపుల్గా అవగాహనగా ఆత్మజ్ఞానం వరకు రావడానికి ముందు ప్రయాణం సాగుద్దిగా అర్థమైంది. ఎవరన్నా మీలో అర్థమైన వాళ్ళకే ఉపయోగపడితే ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నాను. ఆ చెబుతుంది కూడా మీ ఉపయోగం కోసం కాదు, నా ఉపయోగం కోసం. ఎందుకనంటే కాలం మిగిల్చుకున్నాను మొత్తం అన్నీ మానేసి. జస్ట్ కుటుంబం వరకు బాధ్యతలు ఉన్నాయి. మొత్తం కాలం ఉంది ఇప్పుడు నాకు. కానీ కాలంలో తపస్సు చేయలేకపోతున్నాను, సంపూర్ణమైన తపస్సు చేయలేకపోతున్నా. శరీరం సహకరించట్లా, అనారోగ్యాలు ఉన్నాయి, మనసు పూర్తిగా నిలబట్టలా. అందుకని పోన్లే ఎందుకు ఇది సజ్జన సాంగత్యంగా సత్సాంగత్యంగా ఉంటుంది. నాకు ఇష్టమైన భావాలనే పంచుకొని, నాకు అర్థమైన భావాలనే చెప్పి, నేను తెలుసుకున్న విషయాలనే చెప్పి, ఎవరో కొంతమంది ఇందులో నడిచేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన సందేహాలు తీరుస్తూ కొద్ది సమయాన్ని ఇలా గడుపుదాం, కొద్ది సమయాన్ని అలా తపస్సు ధ్యానం అలా గడుపుకుందాం, కొద్ది సమయం కుటుంబానికి ఏదో అవసరమైనవి చేసుకుంటూ ఉండొచ్చు. కానీ సమయం పూర్తిగా మిగిల్చుకున్నాను. తపస్సు చేయగలిగినంత సమయం అయితే మిగిల్చుకున్నాను, కానీ తపస్సు చేసేటువంటి స్థితి నాకు లేదు. శరీరపరంగా మనోపరంగా కుదరట్లేదు అది. అంటే ఇది చెబుతున్నా. ఆయన కామెంట్లు పాపం అలిగాడు, నువ్వెందుకయ్యా అందరి కామెంట్లు చదువుతున్నావు, నిన్ను నువ్వు తెలుసుకో, అదే కదా నేను చెప్పేదంటే నాకు కామెంట్ పెట్టాడు. నువ్వు నీకెలా తెలుసో, నువ్వు నీకెంత తెలుసో, నేను నాకు అంతే తెలుసు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదని. నాకు దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అసలు అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. భావ సమత అంటే అదే. ఏ పాపం అప్పుడు పొగిడాడు, ఇప్పుడు తిట్టాడు, ఏం చేయను? అంతకుముందు నుంచే ఏంటా పొగిడాడు, ఇప్పుడు నన్ను ఎవరో పొగుడుతుంటే ఆయన మనసు తట్టుకోలేకపోయింది. ముందు వాళ్ళ గురించి ఒక శీర్షిక చేయండి, మిమ్మల్ని గురువు అనొద్దని దేవుడు అనొద్దని పెట్టాడు. నీకెందుకే అందరి కామెంట్లు గొడవ, అది నేను చూసుకుంటాలే, నా గొడవ ఏదోను, నీ గొడవ నువ్వు చూసుకోను. నేను కోపం వచ్చింది. ఇంతే మన జీవితాలు ఎంత సింపుల్గా ఉంటాయి. మొగుడు బేళ్ళాలతో ఇలాగే ఉంటుంది, భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, అన్ని సంబంధ బాంధవ్యాలు ఇలాగే ఉంటాయి. ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళు, బోల్ చిత్రాలు ఉన్నాయి. అలాని పొగిడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పొగడ్తలు తెగడ్తలు అసలు విషయం కాదు. మిమ్మల్ని కామెంట్ పెట్టమనేది ఎందుకంటే, నిజంగా ఎవరో ధన్యవాదములు కృతజ్ఞతలని నమస్కారం పంపెట్టారు అనుకోండి, అంటే ఏంటి వాళ్ళకి అర్థమైందని అర్థమైంది నాకు, అంతే. అప్పుడు ముందుగా వెళ్తా ఉంటాను, చెబుతా. మీరు నన్ను దేవుణ్ణి చేస్తే నేను దేవుణ్ణి అవుతానా? నేను దేవుణ్ణి కాదు, నాకు తెలీదా? ఒకవేళ దేవుణ్ణి అయ్యాను అనుకోండి, మీరు అందరూ కలిపి దేవుణ్ణి చేసి, గురువుని చేసి, ఓ మహాత్ముడిని చేసి, అవును నేను మహాత్ముడినే, గురువునే, దేవుణ్ణి అని నేను అయ్యాను అనుకోండి, ఆ పిచ్చి ఎక్కించుకున్నాను అనుకోండి, నాశనం అయిపోయేది నేనే. మీరందరూ శుభ్రంగా ఉంటారు. ఏముంది? పిచ్చోడు పిచ్చి హాస్పిటల్లో ఎర్రగడ్డలో ఉంటాడు, లేదా విశాఖపట్నంలో ఉంది అక్కడ ఉంటాడు. మీరు ఆ పిచ్చి హాస్పిటల్ బయటకు కూడా వెళ్ళి దండం పెడతారు, లేదా ఉత్తరాలు రాస్తాడు. ఏదో తెలియక ఆయన మహాత్ముడు మహానుభావుడు అవధూత ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు, ఆయనలో శక్తిని ఎవరు గుర్తించలేకపోయారు అని అక్కడ కూడా నమస్కారాలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు చాలా, అంటే ఇది నేను హాస్యంగా చెప్పట్లా, నిజంగా జరిగింది చెబుతున్నా. ఒక గురువుని, కోటాను కోట్ల మంది ప్రజలు అభిమానించే ఒక గురువుని, సుమారు 50-60 సంవత్సరాల పైబడి ఆయన గురుత్వంలో సాగాడు. కోట్ల మంది బుల్లెట్ ప్రూఫ్ స్పీచ్లు ఇస్తాడు. అంటే ఆయన స్పీచ్ అవ్వడానికి స్టేజ్ మీద కూర్చుంటే స్టేజ్ అంతా బుల్లెట్ ప్రూఫ్ పెడతారు, అంత సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. ఆయన ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో ఆయన్ని ఆ రాష్ట్ర గౌరవ అతిథిగా స్వీకరిస్తారు. ఆయన్ని అంత సంపాదించుకున్నాడు పేరు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, ఎవరో అమ్మాయిల కేసులు ప్రూవ్ అయినాయి. ఆయన్నే వాళ్ళ అబ్బాయిని మొత్తం లోపలేసి పారేశారు. పెద్ద ఆయన 85 ఏళ్ళు ఎంత ఉంటాయి, 90 ఏళ్ళు. ఇది జరిగి కూడా చాలా కాలమైంది. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఆయన భక్తులు ఎవరూ నమ్మటం లేదు,
ఆ జైలుకి వెళ్ళి జైలు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి జైలుకి హారతలు ఇచ్చేస్తున్నారు, బయట నుంచి జైలుకి బయట కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. జస్ట్ ఆ పేరు చెప్పొచ్చు, ఎందుకని చెప్పట్లేదు అంతే. ఆ జైలు పేరు చెప్పొచ్చు, ఆయన పేరు చెప్పొచ్చు, అవన్నీ నెట్లో ఉన్నాయి, నాకేం పని. కానీ నిజంగా ఆయన చాలా అద్భుతంగా చెబుతాడు. నేను సుమారుగా 15-20 సంవత్సరాలు వరుసగా ఆయన స్పీచ్లు యూట్యూబ్లో బ్రహ్మాండంగా చెబుతాడు. మినిమం అసలు ఆయన ఉపన్యాసం పెడితే 2-3 లక్షలకు తక్కువ ఉండరు, ఇంకెక్కువే ఉంటారు. మొత్తం మన దేశంలోని మినిస్టర్లు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు చేశారో, చీఫ్ మినిస్టర్లు చేశారో, మినిస్టర్లు చేశారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆయనకి నమస్కారం చేసిన వాళ్ళే. అయినా ఆయన్ని చేసిన తప్పు నిరూపించబడింది, ఆయనతో సహా వాళ్ళ అబ్బాయితో సహా కలిపి లోపల వేసారు. ఇప్పుడు ఇంక ఎప్పటికీ బయటకు రాడు ఆయన, యావజ్యం వేస్తారు, లోపలే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇలా జరుగుతాయి. ఇప్పుడు పిచ్చోడిని అవుతాను, నేను అవుతాను, ఏముంది అందులో? కాదు నేను సామాన్యుడిని అని తెలుసుకుంటే నేను మీలా ఉంటాను. ఎవడండి, ఎవరు గురువు, ఎవరు మహాత్ముడు, ఎవరు దేవుడు, అనంత ఆత్మశక్తి అని చెబుతున్నప్పుడు ఎవరవుతారు? అది నువ్వే. మీకంటే భిన్నంగా నేను ఎలా అయిపోతాను, మీకంటే భిన్నంగా నేను గొప్పవాడిని భావించుకుంటున్నానంటే నేను పిచ్చెక్కించుకుంటున్నానని అర్థం. మరి అలా కాదు కదండి, చాలామంది మహానుభావులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఎంతోమంది దారుణ మారణకాండలు చేస్తుంటే వాళ్ళకి చెబుతున్నారు, వాళ్ళని ఉద్ధరిస్తున్నారు, చేస్తున్నారు. నిజమే, అజ్ఞానంలో దశలో ఉన్నారు వాళ్ళు. వాళ్లలో ఉన్నది ఆత్మశక్తే, అజ్ఞాన దశలో ఉన్న ఆత్మశక్తి. జ్ఞానం తెలుసుకున్నవాడు నేను అజ్ఞానుల కంటే ఎక్కువనట్టు అనుకుంటావు. నువ్వు అజ్ఞానంలో ఉంది అదే ఆత్మశక్తి, జ్ఞానంలో ఉంది అదే ఆత్మశక్తి, మొత్తం అంతా సృష్టి అంతా ఉంది అదే ఆత్మశక్తి, మట్టిలో ధూళిలో దుమ్ము కణంలో ఉంది కూడా అదే ఆత్మశక్తి. అటువైపు వాడు అజ్ఞానంలో ఉండొచ్చు, కానీ శక్తిపరంగా వాడు తక్కువ కాదు, నేను వాడికంటే ఎక్కువ కాదు, ఎవరు కాదు. అప్పుడు నేను దేవుడిని నన్ను నేను ఎలా అనుకుంటాను, నేను గురువుని నన్ను నేను ఎలా అనుకుంటాను? అది ఆత్మజ్ఞాన మార్గంలో కుదరదు, అది భావ సమత అంటే. కాబట్టి అంటే ఇక్కడ గురువు దేవుడని కాదు, ఎవరైనా అసలు. ఇప్పుడు మీకు ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, అజ్ఞానంలో పరిమిత భావంలో చేస్తారు అంతే. దాన్ని మీరు ఫేస్ చేయండి. దేశకాల పరిస్థితులు ఏంటో ఆ పరిస్థితుల ప్రకారం ఎదుర్కోండి. కోర్టులకు వెళ్తారా, మీరు తిరగబడతారా, మీరు చెబుతారా? ఇప్పుడు మరి కృష్ణుడి దగ్గరుండి యుద్ధం చేయించాలా? భగవద్గీత అప్పుడే చెప్పింది. కృష్ణుడు యుద్ధం చేయొద్దు అన్నాడా? కృష్ణుడు స్వయంగానే ఆయన యుద్ధం చేశాడు. అది శరీరపరమైనటువంటి భావం. శరీరపరమైన భావాలలో శరీర పరిమితి భావాలతో వస్తున్న వాడికి శరీరంతోనే సమాధానం చెప్పు, కానీ జ్ఞానం ఉంటుంది నీళ్ళు ఎప్పుడు. అది భావసమత. అది అసలు ఈ భావసమత వచ్చిన వాళ్ళకి అప్పుడంటే యుద్ధాలు జరిగినాయి, కానీ మనకంత ఏం ఉండదు. అసలు భావసమత వస్తే వాళ్ళకి తెలియదు లేని వదిలేస్తాం. హలో, మిమ్మల్ని అడుగుతున్నారు. అది ఎవరండి అంటే ఇంద్రపాలెం పోలీస్ అన్నది ఆయన. సార్ మౌనంగా ఉంటారని అలా చెప్పమంటారంటే అదే విన్నంగానే ఉన్నాడు, అయితే చెప్తానమ్మా అన్నాడు, భక్తిలోనే ఉన్నాడు. వస్తున్నాడు, కింద ఉన్నాడు. అసలు ఈ భావసమత వస్తే వాళ్ళకి తెలియదు లేని వదిలేస్తాం. ఎందుకంటే మనవి అసలు చిన్న చిన్న జీవితాలు మనకేముంటాయి. ఇంట్లో చిన్న చిన్న ఏదో మన ఇంట్లో వాళ్ళు, మన బంధుమిత్రులు, లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అంత పెద్ద పెద్ద గొడవలే ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే విషయాలు, లేదా మనకు జరిగే చిన్న చిన్న అన్యాయాలు, లేదా మన మీద పెత్తనాలు, విమర్శలు, ఏదో ఒకటి కోపతాపాలు, అజ్ఞానంలో పరిమిత భావనలో అలా ఉందిలే అనేటువంటి ఒక భావ మార్పు మనలోకి రావాలి. ప్రపంచంలో రాదది, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఆ భావ సమత మనలోకి వస్తుందా, రావట్లేదు అంటే భావంలో కదిలిపోతున్నాను, అది సుఖమో దుఃఖమో ఏదైనా. అందుకే మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కడికైనా వెళ్ళండి, సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తారు, మనుషులను సమానంగా చూస్తారు, పరిస్థితులను సమానంగా చూస్తారు, జ్ఞానులు అలా ఉంటారు అని అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి. అంటే సమానం అంటే ఏంటి? భావ సమతని హృదయంలో తెచ్చుకోవాలి. జ్ఞానం అంతరంగంలోకి వెళ్ళి భావసమతగా పనిచేయాలంటే అదేం మహిమగా వచ్చేది కాదు, మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు భయం వేసింది, ఎందుకు నేను అనవసరంగా భయపడుతున్నాను, ప్రతి చిన్నదానికి నేను భగవంతుడు ఆ శక్తి అనుకున్నాం, ఇదంతా విశ్వవ్యాపక శక్తి అనుకున్నాం. శరీర భావంలో పరిమితంలో ఇలా అనిపిస్తుంది, పరిస్థితులు ఎదుర్కోవాలి, వెళ్ళాలి, ఇంతే జీవితం ఇలాగే ఉంటుంది, దీన్ని ఇలా నిర్వహించుకోవాలి, మన మనసుని ఇలా స్థిరంగా పెట్టుకోవాలి, చంచలంగా కదిలిపోకూడదు. లేదా భయం కాదు, కోపం వచ్చింది,
అరే కోపం అనవసరంగా తెచ్చుకుంటున్నాను, నేను ఇంత జ్ఞానం వింటున్నాను, ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాను, రోజు నాకు నేను చెప్పుకుంటున్నాను, అనేక ఉపన్యాసాలు వింటున్నాను, ఒక ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాను, ఇప్పుడు కోపం ఉండకూడదు. ఒకటి కోపం వచ్చింది అనబాకండి, ట్రై చేయండి. భావ సమత అంటే నువ్వు నీకు చెప్పుకోవటమే. నీకు వచ్చే అన్ని భావాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య, అసూయ, ద్వేష, ఎటువంటి గుణాలైనా సరే అది భావసమత. ఇందులో సద్గుణాలు వచ్చినాయి అనుకోండి, మంచి గుణాలు, దయా, జాలి, కరుణ, ప్రేమ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి చెయ్యండి. దానికి పెద్ద తప్పే ఉంది, అసలు అవి మంచి పనులు కదా, అవి చేయమనేక చెబుతారు. అవి దైవీ లక్షణాలు, సద్గుణాలు. అక్కడ భావసమత అక్కర్లా, అది భావసమతే. అది ఇతరుల పట్ల దయ చూపించటం నాలాంటి వాళ్ళే, ఇతరుల పట్ల జాలి పట్టడం నాలాంటి వాళ్ళే, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం నాలాంటి వాళ్ళే, అదంతా భావసమత. సద్గుణాలన్నీ భావసమత, దుర్గుణాలన్నీ భావ అలజడి. ఇప్పుడు మనం ఏంటి, గుణమార్పు అనేదేమో చెడు పనులు చేయకుండా ఉండటం, అంతర్గతంలో కదిలిపోయే అల్లకల్లోలం, మన గురించి కానీ, మన కుటుంబ సభ్యుల గురించి కానీ, మనకు జరుగుతున్న ఇబ్బందులు కానీ, లేదా ఏదైనా అయిపోద్దేమో అన్న భయాలు కానీ, ఆదుర్దాలు కానీ, ఒత్తిళ్లు కానీ, స్ట్రెస్లు కానీ, లేదా ప్రపంచం నుంచి ఇతర మనుషులతో డీల్ చేసేటప్పుడు కానీ, ఏ సందర్భాల్లో అయినా నీ మనసు అల్లకల్లోలం అయిపోతుంటే ఆ అల్లకల్లోలతని అరికట్టుకోవాలి నేనని నువ్వు నిర్ణయించుకొని నీకు నువ్వే చెప్పుకుంటూ భావసమతను సాధించుకోవాలి. భావసమత నీకు ఎవరెవరో నెక్స్ట్ స్టెప్ అది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను, మనం జ్ఞాన గ్రంథాలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. అష్టావక్ర మహాగీతని, ఆత్మజ్ఞాన గీతగా భగవద్గీతని చెప్పుకుంటున్నాం, రోజు బోర్డు శీర్షికలు చెప్పుకుంటున్నాం, అంత భలే అనేక మంది అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నాను. ఏదో ఆత్మజ్ఞానం అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. వింటం కాదు, వినేది ఏముంది, ఊరికనే ఆ వినేది మన అంతరంగంలో భావ సమతకి సపోర్ట్ చేయాలి. సమానత్వం అంటే అది సమానత్వం అనేది ఏమి రాదు, బయట అన్ని సమంగా అయిపోవు. మనం మారినా మన బయట దుర్మార్గులే ఉంటారు, చెడ్డోళ్ళే ఉంటారు, అన్నీ అవి జరుగుతూనే ఉంటాయి, ఏం మార్పులు ఉండవు. ప్రపంచంలో జరిగే మంచులు జరుగుతాయి, చెడులు జరుగుతూనే ఉంటాయి. కానీ మన అంతరంగంలో ఒక స్థిరతను తెచ్చుకుంటాం, ఇది ఇలాగే ఉంటుంది, అది అలా సాగుతుంది, మొత్తానికి కారణభూతమైన శక్తి ఒకటే, నేనా ఆ శక్తినే. మనం ఇప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోయాం, ప్రపంచం లేదు, సృష్టికి గుర్తు లేదు, హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయాం. ఏమైంది అప్పుడు? సృష్టి ఉందిగా, అది అప్పుడు సృష్టి ఉంది, బయట జరిగేవన్నీ జరుగుతున్నాయి, మంచులు జరుగుతున్నాయి, చెడులు జరుగుతున్నాయి. కానీ నువ్వు నిద్రపోయినప్పుడు నీకు వాటి గురించినటువంటి ఎరుక లేదుగా, ఆ ధ్యాస లేదుగా, ఆ జ్ఞాపకం లేదుగా. అలాగే నువ్వు మెలకువలో భావ సమతని తెచ్చుకుంటావు నీ లోపల. అది భార్య మీద కోపం కావచ్చు, భర్త మీద కోపం కావచ్చు, పిల్లల మీద కోపం కావచ్చు, చిన్న చిన్న ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు కావచ్చు. నువ్వు లోపలే చెప్పుకోవాలి, అదేంటి నేను జ్ఞానం నేర్చుకుంటున్నాక నేను లోపల ఎందుకు ఇలా ఉడికిపోతున్నాను, ఎగిరెగిరి పడిపోతున్నాను, దీన్ని ఆపుకోవాలి నేను అనేటువంటిది నేనే తెచ్చుకోవాలి. ఏ విషయం మీరు తెలుసుకోవాలి, అదే చెప్తున్నా. ఊరిని వినేయటం కాదు సాధన అంటే. అది సాధనలో ఏమీ లేదు, అన్నీ మీకు మీరే చెప్పుకోవాలి. ఎందుకని మీ బలహీనతలు మీకు తెలుసు, మీ బలాలు మీకు తెలుసు, మీరు ఎంత కదిలిపోతున్నారో మీకు తెలుసు, ఎక్కడ కదలటం లేదో మీకు తెలుసు, ఎక్కడెక్కడ కదులుతున్నారో మీకు తెలుసు. ఆ కదలికలకి సరైనటువంటి సృష్టి విధానంలో సమాధానం మీరే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏమి ఆత్మజ్ఞానం తెలుసుకున్నంత మాత్రం సృష్టిని మనమేం మార్చేయలేము. ఏమీ మార్పు ఉండదు, అసలు మహిమలు మాయలు ఉండనే ఉండవు, కించిత్తు కూడా ఉండదు, అంతా మామూలుగానే ఉండదు. అసలు మన శరీరాన్ని కూడా మనం ఏం చేయలేము. వచ్చే అనారోగ్యాలు వస్తే మన తిండి, ఆకలి, దప్పులు అన్నీ మామూలే. అసలు ఎంతోమంది మహానుభావులు అతి పేదరికంలో బతికారు, తిండి కూడా దొరక్క ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది మహాత్ములు దేవుళ్ళుగా పూజింపబడుతున్న వాళ్ళు. అవి మామూలు శరీరపరంగా అలాగే ఉంటుంది, దేహపరంగా అలాగే ఉంటుంది, లోకపరంగా అలాగే ఉంటుంది. కానీ భావన, ఇందాక ఫస్ట్ చెప్పాను, ఒక భావన వచ్చింది, మొత్తం సృష్టి అంతా ఒకే శక్తి కారణమై ఉంది, అదే ఆత్మశక్తి అని ఒక్కసారిగా భావన వచ్చినప్పుడు ఏమైంది? మతాలు ఎగిరిపోయినాయి, కులాలు ఎగిరిపోయినాయి, జాతులు ఎగిరిపోయినాయి, మనుషులు ఎగిరిపోయారు, చెట్టు పుట్ట చేమ అన్నీ ఎగిరిపోయినాయి, ఏకభావన ఉంది. అవన్నీ కనపడతలేదండి, కనపడుతున్నాయి, కానీ మన హృదయంలో ఏకభావన ఉంది. విభేదత్వం నశించిపోయింది, అంటే విభేదంగా ఆలోచించం ఇంకా. అలాగే ఇప్పుడు అంతర్గతంలో ఎగిసిపడే భావ సమూహాన్ని చూసుకోండి. మీ అంతర్గతంలో ఎగిసిపడుతున్న భావ అలలో, భావ కెరటాలు ఏమున్నాయో వాటిని నిశ్చలపరిచి అనంత ఆత్మశక్తిలో శాంతియుతంగా ఉంచుకునేటువంటి పని మనమే చేయాలి. భావాలు ఎలా కదులుతాయి అంటే మన కుటుంబ పరిస్థితులు, మన మానసిక పరిస్థితులు, మన శారీరక పరిస్థితులు, మన సామాజిక పరిస్థితులు. అందులో మంచిగా కదిలే వేటిని మీరు ఆపక్కర్లా.
మంచిగా కదిలేవన్నీ కదలవలసినవే, ప్రపంచంలో అవసరమైనవే, అవి దైవీ లక్షణాలు, సద్గుణాలు. అందులో భయంగా చెడుగా కదిలేవి, మిమ్మల్ని ఆదుర్ద పెట్టేవి, ఇతరులను ఆదుర్దకు గురి చేసేవి, మీకు ఇబ్బంది కలిగించేవి, ఇతరులకు ఇబ్బంది కలిగించేవి అన్నింటినీ మీరు వదిలేయాల్సిందే. అది కొద్ది కొద్దిగా ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఇది వినూరుకోవటం కాదు, సాధనలో కూర్చున్నప్పుడు నేను ఇలా కోపం వచ్చింది మీకు మీరే చెప్పుకోండి. మళ్ళీ అదేదో అద్భుత సాధన లాంటికుంటే కోపం రాకుండా ఒక సాధన ఉంటుంది, ఏడుపు రాకుండా ఇంకో సాధన ఉంటుంది, ఈర్ష్య రాకుండా ఇంకో సాధన ఉంటుంది. అలా అనుకోపాకండి, ఏం ఉండవు, మీకు మీరు చెప్పుకోవటమే జ్ఞానం. అందుకే మాట్లాడుకుంటాం ఎప్పుడు, గుర్తుండటానికి. అందుకని అలా గుర్తుండాలంటే రోజు జ్ఞానం వినాలి. విని మీకు మీ లోపలికి వెళ్ళి మీకు ఏది లోటమ్మో తెలియదుగా. ఇప్పుడు చెబుతున్నా, మీ కోపం ఎక్కువ, ఈర్ష్య ఎక్కువ, అసూయ ఎక్కువ, ద్వేషం ఎక్కువ, భయం ఎక్కువ, బాధ ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ, నాకేం తెలుసు? అసలు ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో, ఎవరి గురించి వాళ్ళకే తెలుసు. అందుకని మీ అంతర్గతమును చెడును, అంటే మీ అంతర్గతములో మిమ్మల్ని కదిపేస్తున్న చెడును, మిమ్మల్ని ఊపేసే చెడును మీరే సరి చేసుకోవాలి, చెప్పుకోవాలి, నేర్పుకోవాలి. మీ అలవాట్లు మీరు మార్చుకోవాలి. కాసేపు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. అసలు ఏమి చేయొద్దు, మంచి చేయొద్దు, చెడు చేయొద్దు. అలా ప్రశాంతంగా కూర్చోండి. ఏ టీవీ చూడొద్దు, ఏ సెల్ ఫోన్ చూడొద్దు. ఓ పావు గంట 10 నిమిషాలు విశ్రాంతిగా భావకల్లోలం లేకుండా ఉండటం అలవాటు చేసుకోండి. ముందు ఒక 5 నిమిషాలతో మొదలెట్టండి, ఒక 10 నిమిషాలతో మొదలెట్టండి. లోపల ఏవో ఆలోచనలు కదులుతుంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఆదుర్ద పడకూడదు, ఏం పడకూడదు, కంగారు పడకూడదు. ఏదైనా జీవితం ఇది, అందులో పరిస్థితులు ఎదుర్కొంటా వెళ్ళాలని మీకు మీరే చెప్పుకోండి. అలా అన్నింటినీ మీరు బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోండి. అది సాధన. అంతే తప్ప మీకెవరో వచ్చి బ్యాలెన్స్ చేస్తారు అనుకోబాకండి, అసలు ఎప్పటికీ జరగదు. అలా జరిగితే అసలు ప్రపంచంలో ఎందుకు ఉంటుందండి? ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఎన్ని మతాలు, ఎంతమంది వాటిని ప్రచారం చేసేటువంటి ప్రచారకులు, గురువులు, మహాత్ములు, ఈ పేర్లతో అటు దేవుళ్ళు దేవతలు కానీ, ఇటు మనుషులలో ప్రచారాలు చేస్తున్న గురువులు మహాత్ములు కానీ కోట్ల సంఖ్యలో ఉన్నారు. మనుషులందరూ మామూలుగానే ఉన్నారు. అందరూ అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు, బాధలు, దుఃఖాలు, కష్టాలు. అందులో కొంత సుఖాలు సాగుతూ ఉంటాయి. నీ హృదయాన్ని సరిచేసుకునేటువంటి అవకాశాన్ని, నీ హృదయాన్ని సరిచేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇలా ఉంటుంది అని నీకు తెలియజేయగలవు ఈ బయట నుంచి ఎవరైనా. గ్రంథాలు కానీ, మహాత్ములు కానీ, దేవుళ్ళు కానీ, ఇప్పుడు ప్రజెంట్లో శరీరంతో ఉన్న గురువులు మహాత్ములు కానీ, గతంలో చెప్పినోళ్ళు కానీ, వాటిని ఉపయోగించుకొని నీ అంతర్గతంలో భావ సమతని పెంచుకో. అది హఠాత్తుగా రాజు, కొద్ది కొద్దిగా సరి చేసుకో. భావ సమత అంటే పెద్ద పదం కాదు, అదేమి ఏం పదం వాడాలో తెలియక అలా చెప్పా. చిన్న చిన్నగా ఎవరిని దుఃఖం వస్తుంది, ఎందుకని తొందరగా దుఃఖపడిపోతున్నాను, అలా పడకూడదు అంతే చెప్పుకో. కొద్ది కొద్దిగా అది కొంతకాలానికి 6 నెలలు, సంవత్సరం, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కానీ పనిచేస్తుంది. నువ్వు చెప్పుకుంటున్నప్పుడల్లా ఇమీడియట్గా పని చేయకపోవచ్చు. అలా భయపడినా, ఈర్ష్యపడినా, అసూయపడినా, ద్వేషం వచ్చినా, కోపం వచ్చినా, క్రోధం వచ్చినా నీకు నువ్వు చెప్పుకొని నిన్ను నువ్వు ఆపుకోవటం లోపల అంతర్గతంలో అలవాటు చేసుకో. భావ అలలలో భావ సమత తెచ్చుకో. ఇది ఆత్మజ్ఞానంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడి నుంచి అది కూడా ఆగితే తప్ప ఈ భావ సమతని, ఆ అలలెగిసి పడటం అనేటువంటి దాన్ని మనం నిశ్చలంగా, అంటే దాన్ని భరించి ఓర్పుగా నిశ్చలంగా ఉండగలిగిన మానసిక స్థితి వస్తే తప్ప అనంత ఆత్మశక్తి అనే ఎరుకలోకి వెళ్ళటానికి దారి దొరకదు. ఇలా కదిలిపోయే వాళ్ళం ఎన్ని విన్నా మనం ఏం చేస్తాం, ఇప్పుడు అలా వింటూ ఉంటాం, కదిలిపోతూ ఉంటాం. అని కొద్ది కొద్దిగా ట్రై చేయండి. ఈ కదలికలు ఆగటం మీరు ట్రై చేస్తే ఇప్పుడు హఠాత్తుగా అయిపోద్ది అనుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు, సామాన్యమైన విషయం కాదు. కానీ అసలంటూ మొదలు పెడితే ఖచ్చితంగా ఒకటొకటి ఎప్పటికైనా ఆగుద్ది. ఆ ధైర్యం వస్తుంది. ఇదంతా సాధించారు. ఆ సాధించిన వాళ్ళనే మహాత్ములు అన్నాం. వాళ్ళు అలా తమలోకి వెళ్ళి తాము సాధించుకున్నారు. అదే తపస్సు. తపస్సు అంటే నిన్ను నువ్వు నిగ్రహించుకోవటం, నిన్ను నువ్వు నిశ్చలంగా ఉంచుకోవటం, నిన్ను నువ్వు సమస్థితిలో ఉంచుకోవటం, నీ అంతరంగాన్ని ఒక నిశ్చల మానస సరోవరంగా చేయటం. అది తపస్సు అంటే. దానికి ధ్యానము, తపస్సు, సాధనలు, జ్ఞానము, గురువులు, మహాత్ములు, మతాలు, దేవుళ్ళు అన్నీ ఉపయోగపడాలి దానికి. అలా ఉపయోగపడేవేవి. అందుకని వాటిని ఉపయోగించుకొని నీ లోపల చూసుకో. దేనికి ముందు చెప్పాను, గుణమార్పు ముందు ఫస్ట్ జరగాలి. చెడు గుణాలన్నీ పోగొట్టుకోవాలి. తర్వాత మనలో కలిగే అంతర్గత భావ అలజడులు, భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలు అదుపు రావాలి. మంచి భావోద్వేగాలతో అసలు అదుపే అక్కర్లేదు. అవి ఎప్పుడు మంచిదే, ప్రపంచానికి అవసరమే. మనకే అవసరమే, ప్రపంచానికి అవసరమే. చూడండి, ఆలోచించండి.
మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించే ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నించండి. ప్రశ్నిస్తే మీ ప్రశ్న నాకు సమాధానం తెలిస్తే చెప్పగలిగితే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఇప్పుడు నేను చెప్పిన శీర్షిక గురించి. ఏవేవో చెప్పమని అడగండి. అవన్నీ చెప్పడానికి, మీరు అడిగినవన్నీ చెప్పడానికి నేను సర్వసమర్థుడిని కాదు. యావత్ జ్ఞానము తెలిసి ఆకాశం నుంచి రాలిపడిన ఉల్కనో చుక్కనో కాదు. నాకెంత తెలుసు? నేను ఏదో 10 గ్రంథాలు చదువుకొని 10 మంది మహాత్ముల మాటలేని అందులో నేను చదువుకుంటూ సాగుతున్న మార్గంలో విషయాలు మీకు చెబుతున్నాను. అంతే. చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకోండి. మీ గుణాలు, బుద్ధుల ముందు చెడు పోగొట్టుకోండి. అక్కడి నుంచి భావాలకు వెళ్ళండి. భావాల మీద అదుపు తెచ్చుకుంటే ఒత్తిడి, స్ట్రెస్, భయము, ఆదుర్ద, కంగారు ఇవన్నీ తగ్గితే అది స్లోగా చేయాలి. ఏది ఒత్తిడిగా చేయబాకండి. అసలు వెళ్ళి మీరు ఏ ధ్యానంలోనో కూర్చొనో 10 నిమిషాలు మనసు నిలబడలేదు అనుకోండి, వెళ్ళిపోండి. మీ పనులు మీరు మామూలు చేసేసుకోండి. మీరు ఎలా ఉంటారో ఎప్పుడులా అలా ఉండండి. కుదిరితే ఓ పావు గంట, అరగంట ట్రై చేయండి. గుణమార్పు తర్వాత భావ అదుపు, భావ సమత, భావ సమానత్వం. అదేదో పెద్ద పదం కాదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి ఒక్కటే అనే భావం దృఢపడింది అనుకోండి, అందరూ కనపడతారు. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, జంతువులు, చెట్లు, పుట్టలు, విశ్వం అన్నీ మంచులు, చెడులు, తేడాలు అన్నీ అలా జరుగుతూనే ఉంటాయి. కానీ మన భావంలో ఏమైంది? ఒక వ్యాప్త భావన వచ్చింది. ఇంకా చిన్నగా చూడటం తగ్గించుకుంటుంది దృష్టి. అలా మన దృష్టి మారుతుంది. మనలో దృష్టి మారుతుంది, మనలో భావం మారుతుంది. అంతేత ప్రపంచం ఏం మారదు. నీ పక్కన ఒక్కళ్ళు కూడా మారరారు. అన్నీ అలా యథాతథంగా ఉంటాయి. కాబట్టి ఆ భావ సమతకి ప్రయత్నించండి. మీ అంతరంగంలో మీరే ప్రయత్నించి సాధన చేసుకోవాలి. సాధన ఏంటి? ఏ గొప్ప సాధనలు లేవు, నీకు నువ్వు చెప్పుకోవటమే. ఎందుకని? నీ బలహీనతలు నీకు తెలుసు, నీ చెడులు నీకు తెలుసు, నీకు సంబంధించినవన్నీ నీకే తెలుసు. కాబట్టి వాటిని కొద్దిగా చెప్పుకుంటూ కొద్దిగా మార్చుకునే ప్రయత్నం ఎవరికాళ్ళని చేసుకుందాం. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత విషయాలు కనుక ఇందులో ఎక్కడైనా ఏదైనా అంటే నా సొంత విశ్లేషణలు తప్పుగా ఉందనిపించి మీకు నచ్చకపోతే దాన్ని దయచేసి క్షమించి అక్కడికి వదిలేయండి. లేదు అర్థమైంది, ఒప్పుగా ఉందని అనుకున్న వాళ్ళు మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. ఊరికనే నేను చేసే పని ఊరికనే జస్ట్ చిన్నగా గుర్తు చేయటం అంతే. ఎందుకంటే అది నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎవరైనా నా పోటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా రోజు గుర్తు చేసే పని పెట్టుకున్నాను. అంటే కొంచెం ఓపిక ఉంది, కాలం ఉంది. పూర్తి కాలం నేను సాధనలో ఉండలేకపోతున్నాను. నేను అది కూడా స్పష్టంగా చెబుతున్నాను. అందుకని ఇలా 1 గంట 2 గంటలో చక్కగా ఇదంతా మళ్ళీ చెప్పి ఎడిటింగ్ చేసి పెట్టేటప్పుడు 2-3 గంటలు గడిచిపోద్ది, ఓ పూట అయిపోద్ది. మంచి విషయాలే కదా, చక్కగా మీకు ఉపయోగపడితే నాకు ఉపయోగపడతాయి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.